चंद्र भक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी गौरकर्तामदाय नगरकर्ताय नमो विष्णुपादाय कृष्णपृष्ठाय హరే కృష్ణ. అందరూ చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణ నమస్కృత్య నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీరయతే తతో జయం ఉదీరతే నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు యం భాగవత సేవయా భాగవత సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భగవద్గీత శ్లోకే భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ శర్మాజీ. Once again, thank you all for joining. హరే కృష్ణ. సో మనము ఈరోజు ఎన్నో అధ్యాయం చదువుకోబోతున్నాము. 3వ అధ్యాయం మాతాజీ కర్మయోగ. కర్మయోగ. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరందరూ కూడా మ్యూట్లో ఉండి హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఏమైనా క్వశ్చన్ అడిగితే ఈరోజు మనీషా మాతాజీ హ్యాండ్ రైజెస్ వాళ్ళందరినీ ఆర్డర్లో పెట్టి అడుగుతారు క్వశ్చన్లు. ఓకే. సో ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే నవవిధ భక్తి ఎవరు చెప్పగలుగుతారో హ్యాండ్ రైజ్ చేయండి. నవవిధ భక్తి 9 రకములైన భక్తి. మనీషా మాతాజీ చూస్తున్నారా హ్యాండ్ రైజెస్? ఎస్ మాతాజీ హ్యాండ్ ఫస్ట్ రైజ్ చేశారు మాతాజీ. ఎవరు? బబితా మాతాజీ. చెప్పండి అమ్మా మీరు. నవవిధ భక్తి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. హరి బోల్ మాతాజీ. సుభద్ర మాతాజీ మీరు చెప్పండి. హరి బోల్ మాతాజీ. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం,
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. హరి బోల్. మనీషా మాతాజీ ఇప్పుడు మీరు పిలవండి. ఓకే మాతాజీ. నెక్స్ట్ పి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమైంది చెప్పమంటారా మాతాజీ? అదే చెప్పండి. ఓకే. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం, సఖ్యం. ఓకే, సఖ్యం ఫ్రెండ్షిప్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో మళ్ళీ నెక్స్ట్ ఈ హ్యాండ్ రైజెస్ అన్ని డౌన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వమ్మా మనీషా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మనం డైరెక్ట్గా లెసన్లోకి వెళ్దాం. ఆల్రెడీ 10 minutes అయింది. సో మనం తీసుకునే ఈ పాఠము, నేర్చుకునే లెసన్స్ అన్నీ కూడా శ్రీల ప్రపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఆయన ఏం చెప్పేవారంటే, డోంట్ రీడ్ బుక్స్, యూ లెర్న్ అని అనేవారు. అంటే ఏదైనా మనం అలా ఒక నవల చదివినట్లు చదవడం కాకుండా ఆధ్యాత్మికంలో ఉండేవన్నీ కూడా స్టడీ చెయ్యాలి అని అనేవారు. అంటే అవగాహన తెచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాలి అని చెప్పేవారు. సో మనం కృష్ణ పుస్తకానికి, కృష్ణకి, కృష్ణ విగ్రహానికి, కృష్ణ నామానికి ఏమన్నా తేడా ఉంటుందా అంటే ఆధ్యాత్మికంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఏమీ తేడా లేదు అని చెప్పి, మనం అర్చక విగ్రహాలకే పూజ చేయాలి అని ఏమీ నామం తలుచుకుంటే కూడా దేవుణ్ణి పూజ చేసినట్లే అని చెప్తారు. అందుకని ఇప్పుడు శ్రీల ప్రపాదులు వారు ఏం చెప్పారంటే, యూ విల్ సీ మీ ఇన్ మై బుక్స్ అని అన్నారు. అంటే ఒక పుస్తకం, ఆయన రచించిన పుస్తకం చదివినట్లయితే నన్ను మీరు అందులో చూడవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పటికి కూడా శుద్ధ భక్తులు మనం ఎప్పుడైనా శుద్ధ భక్తుల వెంట ఆయన చెప్పినవి చేసినట్లయితే, ఆచరించినట్లయితే, అన్నీ మనము వాళ్ళ మాట విన్నట్లయితే ముందుకి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు మనకి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈరోజు క్లాస్ అంతా కూడా ప్రపాదుల వారికి మనం అంకితం చేస్తూ మొదలు పెడదాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇక్కడ సమీక్ష 3వ అధ్యాయానికి ఏమిచ్చారు అంటే TREE, ట్రీ. ఓకే, సో ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి నేను అడిగే క్వశ్చన్స్కి. ఇందాక జవాబు చెప్పిన వాళ్ళు కొంత రెస్ట్ తీసుకోండి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? సో మనము 1వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 1వ అధ్యాయం యొక్క పేరు సమీక్ష చెప్పండి. ఫస్ట్ ఉమా మాతాజీ అన్మ్యూట్ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ ఫస్ట్. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. అర్జున విషాద యోగం డౌట్. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 2వ అధ్యాయము ఆ యొక్క సమీక్ష. నెక్స్ట్ ఇందు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సాంఖ్య యోగము గీత. హరి బోల్. ఓకే, ఇప్పుడు 3వ అధ్యాయంకి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి, ఇందాక హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు. ఓకే, ఇవన్నీ కూడా మీరు చదవాలి, ఒక్కరే చదవాలి సమీక్ష అనేది. ఓకే, మనీషా మాతాజీ క్యారీ ఆన్. ఓకే, హేమలత చివుకుల మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇంకా నిమిషాలు క్షణాలు ఇవ్వరమ్మా. ఓకే, సారీ. T for త్యాగం, R for regulated activities, నియంత్రిత కార్యకలాపాలు, E for exemplary, ఆదర్శప్రాయమైనది, E for enemy, ది లస్ట్, శత్రువు కామము. హరి బోల్. ఇలా చెప్పేయాలన్నమాట. మనకి టైం వేస్ట్ అవ్వకపోతే ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతాము. 1 minute అంటే అందరికీ చాలా కష్టం అవుతుంది. మీరు హ్యాండ్ రైజ్ చేసే ముందు మీరందరి కూడా మీకు ఆన్సర్ స్పష్టంగా వచ్చింది, మీరు చదవగలుగుతారు, మీ ఫోన్ కరెక్ట్గా ఉంది అనే వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో మనం ముఖ్యంగా ఏం తెలుసుకున్నాము అని అంటే,
ఇక్కడ మనకి ఏమీ ఇవ్వలేదు. సో డైరెక్ట్గా 3rd ఇచ్చారు. మనం 2వ అధ్యాయంలో 2 విషయాలు తెలుసుకున్నాం. ఏమన్నా చెప్పగలుగుతారా ఎవరైనా? సాంఖ్య ఇక్కడ వచ్చేసింది చక్కగా ఆన్సర్ ఉంది మీ ముందు. అంటే మీరేమీ చదవకండి, హ్యాండ్ రైజ్ చేయండి. 2వ అధ్యాయంలో మనం 2 నేర్చుకున్నాము. ఏంటి అవి అనేది నేను అడగబోయే క్వశ్చన్. హ్యాండ్ రైజ్ చేస్తే మనీషా మాతాజీ అడగండి. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆత్మ సాక్షాత్కారం. ఇంకోటి జ్ఞానం. జ్ఞానం. ఎస్. సో సాంఖ్య యోగం యొక్క అర్థం చెప్పుకున్నాం మనం. ఆత్మ సాక్షాత్కారము జ్ఞానంతో కూడిన వైరాగ్యం అన్నమాట. అంటే జ్ఞానం ఎలా వస్తుంది? వైరాగ్యం అంటే గృహస్థాశ్రమాన్ని వదిలేసి వెళ్ళమని కాదు, అన్నీ నీ విద్యుత్ ధర్మాల్ని నెరవేరుస్తూ ఉంటూ అందులో చేసుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ కృష్ణుని తలుచుకోమన్నారు. దాన్ని జ్ఞానంతో కూడిన వైరాగ్యం అని అన్నారు. సో ఇప్పుడు కృష్ణుడు ఇంత చక్కగా అన్ని చెప్తూ వస్తూ ఉన్నారు. 2వ అధ్యాయంలో చాలా చెప్పారు అర్జునుడికి. అయినా కానీ అర్జునుడికి మళ్ళా లాస్ట్లో ఒక మాతాజీ స్వధర్మం అంటే ఏంటి అని అడిగారు చూడండి. అర్జునుడికి కూడా అదే క్వశ్చన్ వచ్చింది కదా. అంటే అర్జునుడికి చెప్పే విషయాలన్నీ మనకు చెప్తున్నారు. మనకు కూడా అట్లాంటి డౌట్లు రావాలి, వస్తేనే భక్తిలోకి ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. సైలెంట్గా విన్నామా, సరే మనం భోజనం చేసేసి మళ్ళీ నిద్ర వచ్చింది పడుకున్నాము, రేపు క్లాస్ అటెండ్ చేస్తున్నామంటే మనం ఏదైనా పాటించాలనుకున్నప్పుడు ఒక గురువుని వెతుక్కోవడం ఇవన్నీ మనకు తెలియదు. అందుకనే స్పష్టంగా చక్కగా విని ఏదైనా డౌట్లు ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ టైం అయిపోతే మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా మీరు చాట్ బాక్స్లో పెట్టొచ్చు. అంటే ఒకవేళ మాట్లాడలేని వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు అర్జునుడు ఇంత చెప్పాక కూడా అస్పష్టత అంటే స్పష్టంగా లేదు, క్లియర్గా లేదు అని అంటున్నాడు. ఏంటి? నిత్య ధర్మము స్వధర్మము కంటే గొప్పది అయితే. అంటే నిత్య ధర్మం అంటే రోజు మనం మంచి పనులు చేస్తూ చక్కగా అన్ని భగవంతుడు చెప్పినట్టు ఆచరించే. స్వధర్మం అంటే మనం చేసుకునే ఉద్యోగము, మన పనులు, మన కుటుంబం కోసం, మన కోసం. అయితే నిత్య ధర్మం అంటే ఇక్కడ మనం ఇంకో వర్డ్ కూడా యూజ్ చేస్తాం, స్వధర్మము. ఇంకొకటి ఏంటది? హరే కృష్ణ చెప్పడానికి ప్రయత్నం చేయండి. స్వధర్మము, ఇంకొకటి సనాతన ధర్మం. హరి బోల్. సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని నిత్య ధర్మం అని చెప్తున్నారు. అంటే సనాతన ధర్మం అంటే పూర్వకాలం నుంచి ఎప్పుడు నుండో హిందూ ధర్మం అన్నమాట వస్తూ ఉంది. ఇలా భగవంతుడిని తెల్లవారుజామున పూజ చేయాలి, ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటేనే మన ఆత్మ సంతృప్తి చెందుతుంది అని చెప్తారు. దాన్ని నిత్య ధర్మం అన్నారు. ఓకేనా? అయితే సనాతన ధర్మం స్వధర్మం కంటే గొప్పదైతే మరి ఎందుకు ఇటువంటి ఘోరమైన యుద్ధం చేయాలి నేను అని అంటున్నాడు అర్జునుడు. ఇప్పుడు మనము స్వధర్మం తప్పకుండా పాటించాలి. విద్యుత్ ధర్మాల్ని మర్చిపోకూడదు, వదలకూడదు. అప్పుడు ఇంకో జన్మ ఇచ్చి భగవంతుడు నీ యొక్క ధర్మం నువ్వు పాటించు అని ఇంకో జన్మ మనకు వస్తుంది. అందుకే అన్ని రుణబంధాలు ఇక్కడ తీర్చేసుకోవాలి. ఏవైనా పాపకర్మలు, మనకి ఏవైనా రోగాలు రోష్టులు ఏవైనా వచ్చుంటే కూడా భరించి ఇక్కడ మనం అన్ని క్లియర్ చేసుకుంటేనే వచ్చే జన్మ అనేది నాణ్యంగా వస్తుంది, లేదంటే భగవద్ధామానికి చేరుకుంటాం. సో క్షత్రియుడు కాబట్టి అది నీ విద్యుత్ ధర్మం, నువ్వు యుద్ధం చేయాలి అని కృష్ణుడు అన్నాడు. మరి అర్జునుడు అంటున్నాడు, నేను చక్కగా కూర్చొని భక్తి చేసుకుంటాను, యుద్ధం ఎందుకు చేయడము, ఈ పాపం ఎందుకు చేయడము అని అర్జునుడు మనలాగా అడుగుతున్నాడు అనమాట. అడిగినప్పుడు ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడంటే, సాంఖ్యయోగం అంటే ఇంతకు ముందుకు వచ్చే క్వశ్చన్ అనమాట. సాంఖ్యయోగంలో ఏం చెప్పారు భగవంతుడు అంటే, ఆత్మ సాక్షాత్కారము జ్ఞానంతో కూడిన వైరాగ్యం వస్తుంది. అంటే నిన్ను నువ్వు తెలుసుకో, ఐడెంటిఫికేషన్. ఎవరు నువ్వు? నీవు ఒక ఆత్మవి. ఆత్మ నిరంతరంగా ఉండేది, నిత్యము. ఆ పైన ఉండేది ఆ శరీరం అనేది ఏదైతే పంచభూతాలతో చేయబడిందో ఇదంతా కూడా ఒక అబద్ధం, అశాశ్వతం అని చెప్తున్నారు. సో అది ఆత్మ సాక్షాత్కారం అంటే మనం ఎవరో మనం తెలుసుకోవడం అన్నమాట. అంటే ఇంకో ఆత్మకి
పుట్టుక చావు అనేది ఏమి ఉండదు. పుట్టుక మరణం అనేది ఏమీ ఉండదు. నిరంతరంగా ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు, ఎప్పుడు అంతరిస్తుందో మనకు తెలియదు అనమాట. ఉంటుంది ఎప్పుడు. సో అది జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో మనం ఉండమని కృష్ణుడు జవాబు చెప్పాడనమాట. జ్ఞానంతో కూడిన వైరాగ్యం అంటే ఏంటి? మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనం ఎవరు అని మనం తెలుసుకోవాలి. ఈ 2 ధర్మాలు చక్కగా పాటించుకోవాలి. ఏది? నిత్య ధర్మం అంటే సనాతన ధర్మము, స్వధర్మము. స్వధర్మం తప్పకుండా చేయవలసిందే. ఇప్పుడు ఒక తల్లి ఉన్నది, పిల్లల్ని నేను చూడలేను, నేను ఎప్పుడు పూజ చేసుకుని కూర్చుంటాను అంటే పిల్లలకి ఆకలి తీరుతుందా చెప్పండి? లేదు మాతాజీ. చెయ్యవలసిందే కదా. భర్తకి చేయాలి, పిల్లలకి చేయాలి, అత్తమామలకి చేయాలి. అది ఒక విద్యుక్త ధర్మము. సరే, మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మోడర్న్ ఇవి మనం వదిలేద్దాం. శాస్త్రం చెప్పినట్లు ఆ విధంగా చేసుకోవాలి. ఓకే, అది అయితే అందులో కూడా మనకు పూజ చేసుకునేది అంటే కృష్ణుడికి చేస్తున్నాం అనే భావంతో. 24 గంటలు అయితే అన్ని పనులు ఉండవు మనకి, ఏదో కొంత టైం దొరుకుతుంది. ఆ సమయంలో వృధా చేయకుండా ఇలా చేసుకోవాలి అని చెప్తారు. అయితే ఇక్కడ మనకి నితాయ్ సేవిని మాతాజీ గురించి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా. ఆమె యొక్క వీడియోలు షార్ట్స్ చాలా బాగుంటాయి. ఆమె ఒకసారి చెప్పిందంట వాళ్ళ గురువు దగ్గరికి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇనిషియేటెడ్ భార్యాభర్తలు వైజాగ్లో గుడి కట్టించి స్కూల్ పెట్టి చాలా, షీజ్ అ డాక్టరేట్ అనమాట ఆధ్యాత్మికంలో. సో ఆమె ఆ సమయంలో అస్సలు సమయం దొరికేది కాదంట. కొత్తగా గుడి కట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 4, 5, 3, ఇప్పుడు నందనవనంలో అలాగే ఉంది. సో అన్నీ వాళ్ళే చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, భోజనాలు తయారు చేసుకోవాలి, ప్రసాదం తయారు చేయాలి, నైవేద్యం చేయాలి, సంకీర్తన చేయాలి, భజన చేయాలి, డొనేషన్స్ కలెక్ట్ చేయాలి, అన్నీ వాళ్ళే, ఉన్న చిన్న గ్రూపే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలే అన్నీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె చాలా చిన్న పిల్లవాడు ఉండేవాడంట, సంకలో పిల్లాడిని వేసుకొని అస్సలు టైం దొరికేది కాదంట. అంతా గుడి గురించే పనులు చేయడం. అయితే ఒకసారి మాయాపూర్ వెళ్ళారంట. మాయాపూర్లో ఒక మంచి అంటే ఒక గురువులు అనమాట, ఇవి మహారాజులు ఉంటారు కదా, ఆ మహారాజ్ని కలిసినప్పుడు అడిగిందంట, మహారాజ్ నాకు అస్సలు ఒక్క నిమిషం టైం దొరకట్లేదు, చాలా బిజీగా పనితోనే సతమతం అవుతున్నాను అని అన్నారు. అయితే ఆమె గుడిలో పని చేస్తున్నారు, గుడి కట్టడానికి ఆవిడ ఎంత ఇద్దరు కృషి చేస్తున్నారని ఆయనకు తెలుసు. ఒకటే క్వశ్చన్ అడిగారంట ఆయన, ఏంటి నువ్వు జపం చేయడానికి నీకు టైం దొరకట్లేదా అంటే, లేదు 16 మాలలు కంప్లీట్ చేస్తున్నాను. మరి 16 మాలలు కంప్లీట్ చేస్తున్నావు, ప్రసాదం వండుతున్నావు, భగవంతుడికి ఇవి చేస్తున్నావు, అవి చేస్తున్నావు, ఇంకా నీకు టైం ఎందుకు? మాయ కోసమా? టైం కొంచెం మిగిలిందంటే వేరే ఆలోచనలు వస్తాయి. మాయ మనని కబలించేస్తుంది. మాయ అంటే వేరే వేరే భౌతిక ఆలోచనలు అన్నమాట. చీరలు కొందామా, నగలు కొందామా, కాసేపు పడుకుందామా, నిద్రపోదామా, లేజినెస్ అనేది ఆవరించేస్తుంది మనకి. సో అలా వచ్చేస్తుంది. సో ఈ జ్ఞానం అప్పుడు నాకు వచ్చింది. అవును కదా, నేనంతా సేవ కృష్ణుడికే చేస్తున్నాను కదా, ఇంకా ఎందుకు నాకు టైం తీసుకుంటే మళ్ళీ మాయ నన్ను ఆవరించేస్తే ఈ భక్తిలోంచి బయటపడిపోతానేమో అని అప్పుడు ఆమెకి జ్ఞానం కలిగింది అని చెప్పారు ఆవిడ. సో అలా ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో మనకు దేవుడు కనిపించేశాడు, మనం పెద్ద భక్తి అయిపోయి మనకు తెలిసిపోయింది అనేది కాదు. జ్ఞానంతో కూడిన వైరాగ్యం అన్నమాట. ఆ వైరాగ్యం దేని మీద రావాలి? భౌతిక అంశాల మీద వైరాగ్యం రావాలి. కావలసినంత మనం పెట్టుకోవాలి, ఇంకా ఎక్సెస్ మనం ఆలోచనలు పెట్టుకోకూడదు, దానికోసం మనం కష్టపడకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు సాంఖ్యయోగంలో చెప్పారు. ఆయన జవాబు చెప్పారనమాట. ఏంటి, నేను ఊరికే పూజ చేసుకుంటాను, నేను యుద్ధం చేయడం ఎందుకు అని అడిగినప్పుడు. సో నెక్స్ట్ ఇక్కడ కర్మ బుద్ధి యోగం, జ్ఞానంతో కూడిన కర్మ. కర్మ అంటే ఏంటి అంటే పనులు చేసుకోవడం అన్నమాట, మన యొక్క కర్తవ్యం అది. సో ఇక్కడ ఈ బొమ్మ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. కనిపిస్తుందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సో ఇక్కడ వర్ణాశ్రమం చూపిస్తున్నారమ్మా. అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణులు అన్నమాట, వేదాలు చదివి ఉన్న బ్రాహ్మణులు ఉన్నత కులానికి చెందినవారు అని అంటారు. అంటే ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ నేను చెప్పట్లేదు, కృష్ణుడు ఏం చెప్పాడో అది చెప్తున్నాను.
సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఎవరైతే జ్ఞానాన్ని బాగా సంపాదించుకుంటారు, ఎలా సంపాదించుకుంటారు అంటే వాళ్ళు ఎక్కువగా జపం చేస్తారు, పుస్తకాలు చదువుతారు, గురువుల్ని పాటిస్తారు. వీళ్ళ నుండి ఈ భక్తుడు తెలుసుకుంటున్నాడు. అంటే శుద్ధ భక్తుల నుంచి సాధనా భక్తులు లేదా నిమ్న భక్తులు, అంటే ఏమి భక్తి తెలియని వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుండి నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేయడము అనేది మనం క్షత్రియాన్ని చూద్దాం. ఓకే, ఈ క్షత్రియుల యొక్క విద్యుత్ ధర్మం ఏంటంటే యుద్ధం చేయాలి. మరి ఇప్పుడు క్షత్రియులు లేరు, యుద్ధం లేదు, కత్తి కటాలతో మనం ఎవరిని చంపక్కర్లేదు, అది కరెక్టే. కానీ మిలిటరీ సిస్టమ్ అనేది ఉంది కదా ఇప్పుడు. అంటే మన దేశాన్ని రక్షించేది ఉండి, ఆ తర్వాత రాజుల్లాగా మనకి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే రాజ్యపాలన చేస్తూ ఉంటారన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ వైశ్యాస్ ఇక్కడ అంటే ఇక్కడ కృష్ణుడిని చూపిస్తున్నారు, యాదవ కులము. సో వీళ్ళు వైశ్యాస్ ఏంటంటే వ్యాపారం చేస్తారనమాట. అంటే కృష్ణుడిని సెంటర్ చేసుకున్నారు వీళ్ళందరూ. సో ఇక్కడ మనం చూడొచ్చు వ్యాపారం చేసుకోవడం అంటే ఆవుల్ని, గేదెల్ని, వాళ్ళ పాలు పితికి అవి వేరే వాళ్ళకి అమ్మకం చేసి డబ్బులు వస్తేనే కదా మనము ఈ బ్రాహ్మణులకి భోజనం పెట్టగలము, క్షత్రియులకి కత్తులు కటార్లు. ఇప్పుడు మిలిటరీ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతున్నా మిలిటరీలో ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ఏమన్నా సప్లై చేస్తుందా, చెయ్యదా? చేయాల్సి వస్తుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ భోజన వసతులు చేయాలి, వాళ్ళకి వసతి కల్పించాలి, యుద్ధం చేయడానికి గన్లు అంటే వెపన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సో వీటికన్నిటికీ కూడా డబ్బులు కావాలి కదా. సో ఆర్థికంగా వీళ్ళు హెల్ప్ చేస్తారు మనకి, వ్యాపారస్తులు, వైశ్యాస్ అంటారు వీళ్ళని. ఓకే, సో వైశ్యాస్. అండ్ నెక్స్ట్ శూద్రులు అనమాట. సో వీళ్ళందరికీ కావాల్సింది శూద్రులు అంటే చిన్న చిట్కా పనులన్నీ చేసి పెట్టడం అన్నమాట. సో ఇప్పుడు వైశ్య వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్న ఏవైతే వస్తువులు ఉన్నాయో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేర్చడం. ఇప్పుడు మనకి కొరియర్ సర్వీసెస్ లాగా వచ్చాయి కదా, అమెజాన్ అని అవి ఇవి, ఆ తర్వాత మనకి జెప్టోలు ఎన్నో వచ్చేసినాయి అనుకోండి. సో అందులో పనిచేసే వాళ్ళు, ఇంకా మామూలుగా సేవ చేసేవాళ్ళు అందరు చాలా మంది కావాలి మనకి. వీళ్ళ ముగ్గురిని మనం పోషించాలి అని అంటే ఇక్కడ మనకి సేవకులు చాలా మంది కావాలని వీళ్ళందరినీ కూడా శూద్రులు అని అన్నారు అనమాట. సో వీళ్ళందరూ ఈ నలుగురు కూడా వర్ణాశ్రమంలో ఉండే ఈ నలుగురు కూడా కృష్ణుడిని సెంటర్ చేసుకునే వాళ్ళ పనులు వాళ్ళు చెయ్యాలి అని చెప్తున్నారు. అంటే కర్మ అంటే వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలు, బ్రాహ్మణులు, క్షత్రియాలు, వైశ్యులు, శూద్రులు. సో బుద్ధి యోగం అంటే ఈ కర్మ లేకపోతే బుద్ధి యోగం, ఆ పనులన్నీ కూడా కృష్ణ సెంటర్. జ్ఞానంతో కూడిన కర్మ, మంచిగా జ్ఞానం తెచ్చుకుని, అంటే ఇంకా ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కువగా మోసం చేయకూడదు అనేది ఒకటి ఉంటుంది అనమాట. శూద్రులు కూడా ఇప్పుడు కొంత జీతానికి వాళ్ళు పనిచేస్తున్నారు. 5 గంటలు పని ఉందనుకో, 4 గంటలు చేసేసి 1 గంట పడుకొని జీతం తీసుకోవడం అలా చేయకూడదు అనమాట. సో జ్ఞానం తెలుసుకుని మనం ఇన్ని గంటలు పని ఇచ్చారు, అన్ని గంటలు న్యాయంగా మనం చెయ్యాలి అని అనుకోవాలన్నమాట. సో ఇది మనకి కృష్ణుడి యొక్క జవాబు 2వ దాంట్లో మనకి అర్జునుడికి ఇచ్చినట్లే మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇక్కడ మనము సంక్షిప్తం ట్రీ అని చెప్పుకున్నాము, అవునా? హరే కృష్ణ. సో ట్రీలో మొదటిది టీ ఫార్ త్యాగం అని చెప్తున్నారు. సో 3వ అధ్యాయంలో 1 నుండి 9 శ్లోకాల వరకు ఏం త్యాగం చేశారు, ఎవరు చేశారు అనేది మనం చూద్దాం. సో ఈ రెండిట్లో నిజమైన వైరాగ్యము, కపట వైరాగ్యము అని అంటున్నారు. సో ఇక్కడ వైరాగ్యం అంటే మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. భౌతిక ప్రపంచం నుంచి కొద్దిగా దూరం జరగడము అనేది వైరాగ్యం. సో ఇక్కడ మనకి కపట వైరాగ్యం అని అంటున్నాడు. హ్యాండ్ రేస్ చేసి శ్లోకం చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. మనీషా మాతాజీ ఉన్నారా? ఎస్ మాతాజీ. పి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. ఓకే, మిథ్యాచారః.
హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు ఇంద్రియార్థములందు మగ్నమై యుండివాడు నిశ్చయంగా తనను తాను మోసగించుకొనుచు మిథ్యాచారి అనబడును. మిథ్య అంటే మధ్యలో ఉండడం అని, అటు భక్తులు కాదు ఇటు అభక్తులు కాదనమాట. అంటే కొందరు భక్తులు ఉంటారు, మేము పొద్దున్న లేస్తే 16 రౌండ్లు చేస్తామని ప్రౌడ్గా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ పక్క బొమ్మలో చూసినట్లయితే మనకేంటి చక్కగా, అంటే కర్మేంద్రియాలు అంటే పనులు చేసే కాళ్ళు, చేతులు, కళ్ళు, కళ్ళు కూడా మూసుకుంది అమ్మాయి, చక్కగా నోరు మూసుకుంది, ఏమి వినట్లేనట్టుగా ఉంది. కానీ మైండ్లో ఉండే ఆలోచనలు ఏమున్నాయి చూద్దామా. ఇక్కడ ఓం అంటుంది, అది కరెక్టే, ఓం ఓం అంటుంది. ఐఎమ్ ఇన్ ద మూమెంట్ అంటే నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? మెడిటేషన్ లేదా జపం చేస్తున్నాను. కానీ ఇన్ దిస్ మూమెంట్ అంటే ఈ క్షణంలో ఏమనుకుంటున్నారు? ఐ విల్ నో ఇఫ్ ఐఎమ్ ఇన్ దట్ మూమెంట్, ఐఎమ్ హంగ్రీ, ఐ వాంట్ చిప్స్. చూసారా ఎంత జ్ఞానం తెలుసుకున్నా మనం ఏం చేసినా కానీ. ఆ అమ్మాయి ఇక్కడ అంటే మనం కూడా అంతే, జపం చేస్తూ మనకి జపం అయిపోగానే పూజ చేయాలి, పూజ అవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయగానే డబ్బాలు కట్టాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. వస్తాయా రావా? హరే కృష్ణ. మాతాజీ, కంపల్సరీగా వస్తాయి మాతాజీ. ఈ జపం చేసేటప్పుడు ఇదంతా కపట వైరాగ్యం అని చెప్తున్నాను. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి నామం పెట్టుకున్నాము అంటే, నామం పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం ఉచ్చరించుకొని భగవంతుడిని తలుచుకుంటూ పెట్టుకోవాలన్నమాట. అది లేకుండా లేదు, నేను నామం పెట్టుకోకుండా బయటికి వెళ్ళను, ఐ వాంట్ టు షో దట్ ఐ మీన్ కృష్ణ కాన్షియస్నెస్ అని అనుకునేది మిథ్యాచారి అని మిథ్యా అహంకారం అంటారు. అది అంటే మనం చెప్పుకోవడానికి చూడడానికి సన్యాసులాగా. ఇక్కడ జపం చేస్తూ కూడా నాకు చాలా ఆకలిస్తుంది, ఎప్పుడైపోద్దో జపం, నేను తొందరగా చిప్స్ తినాలి అనే అమ్మాయి యొక్క కోరిక అది ఉంది. మనకైతే పలావ్ తినాలనో లేకపోతే పన్నీర్ కర్రీ తినాలని అలాంటి ఆలోచనలు మనకి వస్తూనే ఉంటాయి. సో అలా అంటే ఇంద్రియార్థములు అంటే కర్మేంద్రియాలు, మన పనులు చేసే అవయవాలన్నిటినీ కూడా మనం ఎంత కంట్రోల్ చేసినా మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో ఆ మైండ్ని కంట్రోల్ చేయలేక చేసినట్లయితే, పేరుకే మనం చేసినట్లయితే భక్తిని, అది మనము మోసగించుకోవడము అని చెప్తున్నారు. ఓకే, అలా అని చెప్పి చెయ్యొద్దని కాదు, చేస్తూ 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 ఉంటే మనం అందులో నిమగ్నం అయిపోయినప్పుడు ఒక్కోసారి జపం చేసేటప్పుడు మా ఆచార్యులు అయితే శిక్షా గురువులు ఏం చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే, మనము ఇలా అర్చక విగ్రహంకి పూజ చేస్తున్నట్టు, లేకపోతే ఒక గుడి, ఒక యాత్రలో మనం ఎలా స్పెండ్ చేసాం, ఇలాంటివన్నీ తలుచుకునే లోపల 16 రౌండ్లు అయిపోతాయి అని చెప్తారనమాట. సో అలా మంచి మంచి ఆలోచనలతోని మనం ముందే కృష్ణ కథ వినడమో లేకపోతే కృష్ణ బుక్లోంచి ఒక లీల చదివిన తర్వాత జపం స్టార్ట్ చేసినట్లయితే మనకి ఇవన్నీ చక్కగా గుర్తొస్తాయి అని మనం ఇక్కడ బోల్డ్ అని చిన్న చిన్న కథలు అవి చెప్పుకుంటూ ఉంటాం. జపం చేసినప్పుడు అవి తలుచుకోండి. మీరు తలుచుకున్నట్టయితే చాలా చక్కగా మంచిగా జపం చేయొచ్చు. మనం మోసగించుకునే అవసరం లేదు. దీన్ని కపట వైరాగ్యము అని అంటారు. సో మరి నిజమైన వైరాగ్యం ఏమిటి అని అంటే, చదవండి శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. తెలిసిందా? ఓకే, చదవండి. ఓం యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదార్థం కర్మ కౌంతేయ ముక్త సంగాః సమాచర. తదర్థం. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఇంకొకరు అనువాదం చదవండి అమ్మా. ఇంకెవరైనా అనువాదం చదవండి. సబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ నాకు తెలుగు రాదండి. శ్లోకంకి హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ, నేను హిందీ కాపీ పెట్టుకున్నాను. అవునా? ఓకే ఓకే, శ్లోకం చదవండి మరి సబితా మాతాజీ. ఓకే ఓకే మాతాజీ. యజ్ఞార్థ కర్మణో న్యత్ర
కర్మ బంధన కొరకై యజ్ఞ రూపమున ఆ బాలిక మీరు వేరే వాళ్ళు మ్యూట్ లో ఉండండి అమ్మా. ఇంతమంది కోహోస్ట్లు ఉన్నారు, మ్యూట్ చేయండి. హరే కృష్ణ. మీరు చదవండి అమ్మా. సబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకొని చదవండి. హరే కృష్ణ మాతాజీ. యజ్ఞార్థాత్ కర్మణో యత్ర లోకోయాం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు అనువాదం ఇవ్వండి అమ్మా ఎవరికైనా. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్క్రీన్ కొంచెం పైకానండి మన. ఓకే. విష్ణువు కొరకై యజ్ఞములు విష్ణు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరించు వలెను. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారము కాగలదు. కావున ఓ కుంతిపుత్ర, నీవు విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమై గావింపుము. ఆ విధముగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మను నరింపవలెను. కర్మ అంటే పనులు అని చెప్పాను. యజ్ఞ రూపము అంటే మనం అదే. ఇప్పుడు మనము మహాయజ్ఞం అని పెట్టుకున్నాము ఈ పేరు ఈ యొక్క గ్రూప్కి. ఏంటంటే గీత, భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత మహాయజ్ఞం అని పెట్టుకున్నాం. అంటే ఈ 18 రోజులు 18 అధ్యాయాలు ఒక యజ్ఞం లాగా చేసుకుంటున్నాము. అంటే ఒక మంచి కాన్సన్ట్రేషన్తోని అని అర్థం అన్నమాట. సో ఇక్కడ విష్ణువు కొరకే అంటే కృష్ణుడి కొరకే యజ్ఞ రూపమున కర్మ ఒనరింపవలని. కర్మలు చేయడం అన్ని పనులు కూడా కృష్ణ సెంటర్డ్ అని చేయాలి. లేనిచో ఈ భౌతిక జగమున కర్మ బంధకారం కాగలదు. సో అలా మనం కృష్ణుడి కోసమే అన్ని పనులు చేస్తున్నామని మనం అనుకోపోతే ఏమవుతుందంటే ఇది ఒక బంధకారం అన్నమాట. అంటే ఒక చైన్ వేసి మనల్ని కట్టేశారు. యాక్చువల్లీ మనం ఒక పెద్ద జైల్లో ఉన్నాము, అవునా కదా? దుఃఖాలయం అశాశ్వతం. ఒక జైల్లో పెట్టారనమాట మనని. ఏంటి మనకి ఏదో ఫ్రీడమ్ ఉంది అని అనుకుంటాం, కానీ కండిషన్ సోల్స్ అంటే బద్ధ జీవులము. భగవంతుడు తలుచుకుంటేనే మనము చెయ్యి కాలు ఆడుతుంది, ఆయన తలుచుకుంటే ఏమైనా జరిగిపోవచ్చు. సో అందుచేత ప్రతిదీ కూడా భగవంతుడికే అర్పించాలి అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ అందుచేత అది ఒక బంధకారం లాగా నువ్వు ఫీల్ అవుతావు. నువ్వే ఒక్కోసారి విసుగొస్తుంది కదా, ఏంటి పొద్దున్న లేస్తే వంట చేయడం, పెట్టడం, డబ్బాలు కట్టడం, ఇదేనా లైఫ్ అని అనిపిస్తుంది కదా. అనిపించి ఇంకో రకంగా వేరే రకంగా వెళ్ళి ఇంకో టైం పాస్ చేస్తూ ఉంటాం. సో అలా ఈ బంధకారంగా ఫీల్ అవుతారు మీరు. అలా అవుతుంది ఈ భౌతిక జగంలో అని చెప్తున్నారు. కావున ఓ కుంతిపుత్ర, నీ విద్యుక్త ధర్మములను అతని ప్రీత్యర్థమే కావింపుము. ఆ విధంగా నీవు బంధము నుండి సదా ముక్తుడవై ఉండగలవు. అంటే మన విద్యుత్ ధర్మాల్ని మనం చేసుకోవాలి, కానీ కృష్ణుడికి ప్రీత్యర్థంగా చెయ్యమని చెప్తున్నారు. అన్నీ కూడా ఆయనకు అర్పిస్తూ మనం చేసినట్లయితే మనకి ఇప్పుడు మనం పొద్దున్నే 11 o'clockకి క్లాస్కి రావాలంటే ఏం చేస్తాము? త్వరగా ముగించుకుంటాం. అక్కడ కూడా భగవంతుడు మనకి సహాయం చేస్తాడు. మీరు గుర్తించినట్లయితే 12:30, 1 గంట దాకా చేసుకునే వంట చక్కగా 10ంటికి మనం పూర్తి చేసుకొని అందరికీ పెట్టుకొని ఒక పక్క సర్దుకొని అంతా సర్దేసుకుని చక్కగా క్లాస్కి రావడం అని అంటే ఇది బంధం నుండి మనము విముక్తి అయ్యే కొంత వైరాగ్యం మనకి వస్తుందన్నమాట. సో ముక్తుడవై ఉండగలవు అని అంటే ఈ భవబంధాల నుంచి ముక్తి మనం పొందగలము అని చెప్తున్నారు. ఇక్కడ చూసారా, స్వేచ్ఛా సంకల్పం విధి. సో మనకి ఎంత స్వేచ్ఛ ఉన్నా కానీ స్వేచ్ఛ లేదు అని తెలుసుకునేది ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. ఇక్కడ ఒక మేకని చెట్టుకేసి కట్టేశారు, మనం కూడా అలా కట్టబడి ఉన్నాము మనము. కానీ అది విదిల్చుకొని వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? సనాతన ధర్మాన్ని పాటించాలి. భగవంతుడిని మనము ప్రేయర్ అంటే ప్రార్థించాలన్నమాట. సో ఇక్కడ దానికి మనము
టీ అయిపోయింది, ఇప్పుడు ఆర్కి వచ్చాం. అంటే అలా చెయ్యాలంటే ఏం చేయాలి అని అర్జునుడు అడగక ముందే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, అలా ఉండాలి అనుకుంటే నువ్వు రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కార్యకలాపాలు, ఏ పొద్దున్న చేయాల్సిన వంట మధ్యాహ్నము, మధ్యాహ్నం భోజనం చేయాల్సింది సాయంత్రము, సాయంత్రం తినవలసింది అర్ధరాత్రి, ఇలా కాకుండా ఒక నియంత్రిత కార్యకలాపాలు చక్కగా చేసుకున్నట్లయితే నీవు సనాతన ధర్మాన్ని చక్కగా పాటించవచ్చు అని 10.13లో ఇలా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ. శ్లోక రీడింగ్ అండ్ అనువాదం. 2 హ్యాండ్ రైజర్స్. మనీషా మాతాజీ. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యజ్ఞ విష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే వఘం పాపాయే పచంత్యాత్మ కారణాత్. హరి బోల్. నెక్స్ట్ అనువాదం చదవండి. చదవాలా మాతాజీ? మీరు కాదు, వేరే వాళ్ళు. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హేమలత కల్లూరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములై పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసుకున్నవారు కేవలము పాపమునే భుజింతుదురు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఈ విధంగా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి. అర్జునుడు అన్నాడు కదా, సనాతన ధర్మం చేసుకుంటూ నేను ఉండిపోవచ్చా, ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అంటే, సనాతన ధర్మము ఇలా చెయ్యాలి అని కొన్ని రూల్స్ అని చెప్తున్నారు అనమాట. యజ్ఞ శిష్టాసినః సంతో ముచ్యతే కల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచన్యాత్మ కారణాత్. సో యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ యజ్ఞము అని అంటే యజ్ఞకుండం పెట్టుకొని యజ్ఞం చేస్తూ అందులో వేస్తారు కదా ఆహారం, అది కాదు. యజ్ఞము అంటే భగవంతుడికి. ఇక్కడ చూడండి, ఈ భక్తుడు ఏది వండుకున్నా భగవంతుడికి అర్పిస్తున్నాడు. ఎందుకు భగవంతుడికి అర్పిద్దాం అనేది నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి అర్పించిన తర్వాతే మనము భుజించాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు 3వ దాంట్లో చెప్తాడు. అంటే మనం చేసిన కర్మలన్నీ కూడా, అంటే కొన్ని పనులు, ఇప్పుడు వంట చేయాలంటే రుబ్బడం కానీ, దంచటం కానీ, విసరడం కానీ, ఇవన్నీ కూడా చేయవలసి వస్తుంది. ఈ రోజుల్లో అన్ని పిండి అవన్నీ మనకు దొరికిపోతున్నాయి, కానీ పిండి కావాలంటే విసురుకోవాలి, ఆ తర్వాత పచ్చడి కావాలంటే రుబ్బుకోవాలి, వంట వండేటప్పుడు క్రిమి కీటకాలు, ఈవెన్ పాలల్లో కూడా క్రిమి కీటకాలు ఉంటాయి, అవన్నీ నశించిపోతూ ఉంటాయి అన్నమాట. మనం కృష్ణ కృష్ణ రాధా కృష్ణ అనుకుంటూ లేదా మహామంత్రం చదువుకుంటూ మనం వంట చేసినట్లయితే ఆ చంపిన పాపం అంతా మన దగ్గర నుంచి పటాపంచలై వెళ్ళిపోయి మనము ముక్తి పొందుతామన్నమాట. అందుకనే మనకి భగవద్భక్తులు, ఇక్కడ చూడండి, భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. ఇలా అన్నమాట మనము అర్పించి చేసినట్లయితే. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చూస్తున్నాము, ఒక హోటల్, ఎక్కడో ఒక దగ్గర రెస్టారెంట్లో వీళ్ళందరూ భోజనం చేస్తూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఇక్కడ, తమ ప్రియము కొరకే ఆహారంను సిద్ధము చేసుకొని వారు కేవలం పాపమునే భుజింతురు. సో ఇక్కడ వంట చేసేవాడు కృష్ణ కాన్షియస్లో ఉండడు కదా, వాడు కనీసం స్నానం చేస్తాడో లేదో మనకు తెలియదు, భక్తిలో ఉండరు. అటువంటి వాళ్ళు ఏదో ఒక జీవహింస చేసి ఏదో ఒక టైప్ ఆఫ్ వంట చేసి పట్టుకొచ్చి వీళ్ళకి పెట్టగానే వీళ్ళందరూ తింటూ ఆనందిస్తున్నారు. సో దీన్ని ఏమంటారు, భగవంతుడికి ఇవ్వకుండా తినేదాన్ని పాపం మాత్రమే తింటున్నారు అని క్లియర్గా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట. సో మనం ఏది చేసుకున్నా భగవంతుడికి అర్పించి మనం తినడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ ఫుడ్ అనేది ఇప్పుడు ఏదైతే మనం భుజిస్తున్నారో భగవంతుడికి పెట్టి తినాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆహార పదార్థాలు. ఇక్కడ మనకు చూసినట్లయితే అన్ని సాత్వికంగానే కనిపిస్తున్నాయా
లేకపోతే ఇంకా వేరే రకంగా ఏమన్నా కనిపిస్తున్నాయా? నువ్వు మాతాజీ అన్ని సాత్వికమే ఉంది. ప్రస్తుతానికి పాయసం అని అవన్నీ కూడా పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా జీవులు అని అంటున్నారు, అంటే జీవులు ఇటువంటి ఆహారం తీసుకుంటారు అని చెప్తున్నారు. ఓకే, సో ఈ ఆహారం ఎలా తయారు చేయబడ్డది అని మనం ఇలా ఇక్కడి నుంచి ఇలా వెళ్తాం. ఓకే, ఇక్కడ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడిని నమ్ముకునే వాళ్ళు భగవంతుడు. ఇక్కడ విష్ణుమూర్తి నాభిలోంచి వచ్చిన బ్రహ్మ, క్రియేటర్ అన్నమాట. సో ఈ భగవంతుడు వల్ల మనకి వేదాలు అనేవి వచ్చినాయి. ఇక ఇప్పుడు భగవంతుడు వేదాల నుండి యొక్క సంక్షిప్తంగా చేసి అన్ని వేదాల్ని మనకి శ్రీమద్ భగవద్గీత ఇచ్చారు. అందువల్ల ఇక్కడ వేదాలు అని చూపిస్తున్నారు, అంటే అన్ని పుస్తకాలు అన్నమాట. అది కూడా మళ్ళీ భగవంతుడే రాశారు వ్యాస మహర్షి రూపంలో. సో భగవంతుడి నుండి వేదాలు పుట్టాయి. ఇక్కడ బ్రహ్మ వేదాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు. సో వేదాలు వచ్చాయి. వేదాల నుండి ఇక్కడ ఏమని వచ్చింది, ఇక్కడ ఒక కర్తవ్యం. ఈ కర్తవ్యం అంటే మనం పనులు చేసుకోవడం. ఎందుకు చేసుకోవడం అంటే మనకు ఆకలేస్తుందా, ఆకలేయదా? వేస్తుంది కదా. ఆకలి అనేది కూడా భగవంతుడే మన శరీరానికి పెట్టాడు. శరీర పోషణ అనేది జరిగితేనే మనం భక్తి చేయగలుగుతాం. సో ఇక్కడ పొలం పనులు చూపిస్తున్నారు ఉదాహరణకి. ఇది మన ఒక కర్తవ్యం అన్నమాట, పంటలు పండించుకోవడము, ఆహారం పండించుకోవడం. సో ఇక్కడ ఇంకో దగ్గర చూసినట్టయితే యజ్ఞం ఎందుకు చేస్తారు అని అంటే, యజ్ఞం ఎందుకు చేస్తారో తెలుసా మీకు? నెక్స్ట్ స్లైడ్ చూస్తే వర్షాలు కురవడానికి యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేయడం అంటే ఇక్కడ మీరు చూస్తున్నారా, అందరు చక్కగా కూర్చుని ఉన్నారు. ఒక అగ్నిదేవుడు అగ్నిని ప్రజ్వలింపజేస్తున్నారు ఇక్కడ కదా. ఈ అగ్ని వల్ల ఏమవుతుంది, చుట్టుపక్కల ఉండే వాటర్, నీరు అంతా కూడా సముద్రంలో, నదుల్లో ఉండేది ఎవాపరేషన్ అయిపోతుంది. అంటే ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయి మేఘాల్లాగా ఏర్పడతాయి. ఆ మేఘాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి వర్షంగా ఏర్పడుతున్నాయి. సో ఈ వర్షం అంతా కూడా నీళ్లు నిండి నదులు అన్నీ నిండితే అప్పుడు ధాన్యాన్ని మనము పండించుకొని చక్కగా ధాన్యం వస్తే ఆ ధాన్యం వల్ల మనము ఆహారం తయారవుతుంది. ఈ ఆహారాన్ని భగవంతుడు వేదాల వల్ల, ఈ చక్రం వల్ల ఇదంతా కలిస్తేనే మనకు ఆహారం వచ్చింది. కాబట్టి దీన్ని యజ్ఞ చక్రం అని అన్నారు అన్నమాట. ఈ భగవంతుడు ఇచ్చిన ఆహారాన్ని భగవంతుడికి పెట్టడానికి మనకి ఎందుకు అంత బాధ? సో భగవంతుడికి అర్పించినట్లయితే మనకంతా కూడా ఆ ఉన్న చిన్న చిన్న పాపాలు పోయి ముక్తి పొందుతారు అని చెప్తారు. దీన్ని యజ్ఞ చక్రం అని అన్నారు. హరే కృష్ణ. సో యోగా యొక్క నిచ్చెన ఏ విధంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నట్లయితే, పాపాత్మమైనది, పాపము మరియు భక్తి లేనిది, కర్మకాండ, కర్మ మరియు పాపం లేనిది, దీన్ని కర్మయోగ అని అంటారు. సో ఈ నిచ్చెన ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. కర్మయోగ ఎలా చేయాలంటే కర్మకాండ, పాపము, భక్తి లేనిది, పాపాత్మకమైనది. సో ఇవన్నీ కూడా అంటే ముక్తి పొందడానికి మార్గాలు అని చెప్తున్నారు. సో ఈకి వచ్చాం. సో ఈ అంటే ఎగ్జాంపులరీ, ఆదర్శప్రాయమైనది. సో ఇక్కడ మనము 3.22లో ఏమని చెప్తున్నారో చూద్దాం. మంచి శ్లోకం, చాలా మంచి శ్లోకం. చూద్దాం ఎవరు ఎంత బాగా చదువుతారో. హరే కృష్ణ. మనీషా మాతాజీ. సవితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నా మే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిచ్చన నానావాప్తమవాప్తవ్యం వర్తం ఏవ చ కర్మణి. హరి బోల్ మాతాజీ. ఎక్కడి నుంచి చదువుతున్నారు? స్క్రీన్ మీద నుంచి చదవాలి మాతాజీ. 3.21. సారీ మాతాజీ, నేను నా బుక్ లెక్క చదువుతాను. మరాఠీ, హిందీ కదా. మరాఠీ అయినా హిందీ అయినా శ్లోకం ఒకటే, ఏ భాష అయినా. కాదు 22 చదివాను నేను. సారీ 3.21. ఓకే. యద్యదాచరతి శ్రేష్ఠ అస్తత్తదేవతరో జనః స యత్ ప్రమాణం కరుతే లోకస్తదన వర్తతే. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. పర్వాలేదు మాతాజీ, జరుగుతాయి ఒక్కోసారి. మనకి స్క్రీన్ అంటే ఒక్కోసారి ఏమంటారు, నర్వస్నెస్ వస్తుంది. చదివారు, థ్యాంక్ యూ. మీరు రావడమే మాకు చాలా అదృష్టం. హరే కృష్ణ. మనీషా మాతాజీ మీరు చదవండి.
ఓకే మాతాజీ. యదాచరతి శ్రేష్ట సద్దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదన వర్తతే. హరి బోల్ మాతాజీ, చాలా బాగా నేర్చుకున్నావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాతాజీ. ఎవరైనా అనువాదం చదవండి. ఓకే, నెక్స్ట్ అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరించుదురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అంటే ఎవరెవరైతే మహనీయులు ఏ కార్యమైతే చేస్తారో సామాన్య జనులు అదే అనుసరిస్తారు అని చెప్తున్నారు. సో మహనీయులు లేకపోతే మహాత్ములు అని ఎవరిని అంటారు? మనకి ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు మహనీయులు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన గురువు గారు అని అనుకుందాం, శ్రీల ప్రపాదుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేశారు, భక్తిలో ఉన్నారు, పుస్తకాలు చదవమన్నారు, డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు, హరినామం చేయమని అందరినీ బతిమలాడండి, హరినామం చేయించండి అని ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇంత ఎక్కువగా ఎందుకు? ఆయన ఆచరించడమే కాకుండా ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే అందరు కూడా ముక్తి పొందాలని. ఎందుకు ఈ కష్టాలు పడతారు? ఇది ఒక దుఃఖాలయం, ఇది ఒక అశాశ్వతం, అండ్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ వరల్డ్ అని చెప్తున్నారు అనమాట. సో అలా ఆచరించి చూపించారు ఆయన. అదే విధంగా మన ప్రైమ్ మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్స్ కానీ, లేకపోతే స్కూల్లో టీచర్లు కానీ, తల్లిదండ్రులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంత మంచిగా కార్యాలు చేస్తే వాళ్ళ సామాన్య జనులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా చక్కగా పాటిస్తారు అని చెప్పడమే ఈ శ్లోకం అన్నమాట. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తద్దేవేతరో జనః అంటే సామాన్యులు అన్నమాట. సామాన్యులు పెద్దవాళ్ళని చూసి, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, అతని చేతి కింద చాలా మంది ఉంటారు. అందులో ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక్కడు చాలా తెలివిగా యజమానిని కనిపెట్టుకొని ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ అప్పుడు యజమాని కంటే గొప్పవాడు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సేమ్ వే ఇప్పుడు టీచర్ ఉన్నారు, కొన్ని వేల మందికి శిష్యరికం ఇస్తారు వాళ్ళు. వాళ్ళ శిష్యుల్లో కొందరు ఇంజనీర్స్ అవ్వచ్చు, కొందరు డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే కొందరు సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ చేయొచ్చు, కొందరు బ్యాంకుల్లో పనిచేయచ్చు, చాలామంది సాఫ్ట్వేర్లో చేరవచ్చు. సో అప్పుడు ఏంటి అని అంటే టీచర్కి ఒక గర్వ కారణం అన్నమాట. అంటే నా స్టూడెంట్స్ ఇలా అభివృద్ధి చెందారు అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి అన్నమాట ఒక టీచర్ అయినా. తల్లిదండ్రుల్ని తీసుకోవాలి. తల్లిదండ్రుల్ని తీసుకున్నట్లయితే ఏంటి, మనం సెల్ ఫోన్ పట్టుకునే కూర్చున్నాం, గబగబా పని చేసేసాము, ఒక్కోసారి వంట చేయాలనిపించేది, ఏదో ఆర్డర్ పెట్టేస్తాము, కూర్చొని చక్కగా సెల్ ఫోను టీవీ చూసుకుంటూ కూర్చుంటాం. పిల్లలు ఏం చేస్తారు? స్కూల్ నుండి రాగానే 5 నిమిషాల్లో హోంవర్క్ చేస్తారు. మమ్మీ నేను టీవీ చూస్తాను, నేను సెల్ ఫోన్ నాతో ఆడుకుంటా. ఎందుకు? మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తారు. వాళ్ళని మాత్రం వద్దు నాన్న, నీ కళ్ళు పాడైపోతాయి, నీకు మంచిది కాదు అని అంటే, మరి నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేసినప్పుడు. సో అబద్ధాలు ఆడడం కూడా, చిన్నగా అబద్ధాలు ఆడడము, పర్వాలేదులే ఈ టైంకి ఇలా చెప్పొచ్చు అని మనం నేర్పించినప్పుడు పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ ప్రమాదకరం అన్నమాట. సో అందుచేత ఏమంటున్నారు, వీళ్ళందరూ సామాన్య జనులు అనుసరించేటట్లు మనం చక్కగా నడవడిక బాగుండాలి. తన ఆదర్శప్రాయ కర్మం ద్వారా దేనిని అతడు ప్రమాణంగా నిర్ణయించునో దానిని లోకమంతయు అనుసరించును. సో పూర్వం రాజులు అలా ఉండేవారు అనమాట, ఉదాహరణలాగా ఉండేది. జనక మహారాజు చూసినట్లయితే ఆయన రాజ ఋషి, అంటే యజ్ఞాలు తపస్సులు చేస్తూ కూడా రాజ్యపాలన చేసేవారు ఆయన. అంటే కష్టించి నాగలి కూడా, అంటే దున్నేవాడు, దున్నినప్పుడే కదా ఆ నాగలికి ఒక పెట్టె తగిలి సీతామాత కనిపిస్తుంది. సో అంటే ఆచరించి చూపించడం లేదు, ఇది శూద్రులే చేయాలి, నా పని వాళ్ళే చేయాలి అని అనుకోలేదు జనక మహారాజు. అన్ని పనులు చేస్తూ రాజరికం ఉంటూ కూడా
ఆయన మహా ఋషి అన్నమాట. మంచి గొప్ప ఉదాహరణ తీసుకోవచ్చు మనం. సో అలా పూర్వం రాజులు, ఇప్పుడు రామరాజ్యం అని అంటారు ఎందుకు? రాముడు ధర్మాన్ని పాలించాడనమాట. సీతామాత యొక్క గొప్పతనం మనం ఎందుకు చెప్పుకుంటామో, రాధారాణి యొక్క భక్తి మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే, వీళ్ళందరూ అన్నీ వదిలేసుకుని భగవంతుడు, ధర్మము ఈ రెండు చాలా బాగా పాటించారు కాబట్టి. సో అందుచేత అతడు ప్రామాణికంగా ఉండాలి, అలా నిర్ణయిస్తే లోకమంతా కూడా అదే పాటిస్తుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ స్లైడ్లో ఏమన్నారు చూడండి. సో సహజమైన నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు అని చెప్తున్నారు. ఎవరు సహజమైన అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశాధినేతలు. సో తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలకి మనం ఏమి నేర్పిస్తామో అదే కల్చర్ వస్తుంది. కాకపోతే కొంచెం కాలేజ్ లెవెల్కి అలా వచ్చినప్పుడు కొంత మనకి అలా కనిపిస్తారు పిల్లలు, కానీ మనం ధర్మం నేర్పించినప్పుడు ఎప్పటికీ కూడా ధర్మబద్ధంగానే ఉంటారు. అలాగే ఉపాధ్యాయులు కూడా స్కూల్లో, దేశాధినేతలు కూడా ఈ దేశాన్ని దోచుకుందామని అనుకోకుండా ఈ ప్రజలకి ఇది కావాలి అని ఆలోచించినప్పుడు సుభిక్షంగా రామరాజ్యం అయ్యి ఉంటారు. సో అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే, కాబట్టి మీ నాయకుడిని జాగ్రత్తగా మీరే ఎంచుకోండి. సో ఇక్కడ మనకు ఒక గురువుని మనం ఎవరిని ఎంచుకోవడం అంటే ఓట్లేయడము అది వేరే విషయము. భౌతికంగా ఆ ఓట్లు కూడా ఏంటి, లంచాలు తీసుకుని డబ్బులు తీసేసుకొని వీడికే వేద్దాం వాడికే వేద్దాం అని వచ్చిన రాజులే తప్ప ఇక్కడ మనకి సీఎం కానీ పిఎం కానీ ఏదో ఒరిగి మనకి ఏదో చేస్తారు అనేది చాలా తక్కువ. మనం ఎక్కడో వెతికితే ఒక్కరో ఇద్దరో మనకి కనిపిస్తారనమాట. అందుకనే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, కాబట్టి మీ నాయకుడిని మీరే ఎంచుకోండి. భగవంతుడు కూడా చెప్తున్నాడు ఎవరు అని అంటే, మీరు మీ గురువుని మీరు ఎంచుకోండి, చక్కగా చూడండి. ఒకరిని ఎంచుకునే ముందు వాళ్ళ యొక్క గుణగణాలు మనం తెలుసుకోవాలి, అది ఏంటి అనేది మనం తెలుసుకొని అవగాహన చేసుకొని వాళ్ళని ఎంచుకోండి అని చెప్తున్నారు. సో శ్రీల ప్రభుపాదులు వంటి విశ్వసనీయమైన భక్తులను లేదా వేదాల్లో తెలిపినటువంటి వ్యక్తులను ఎంచుకోండి అని చెప్పటం. ఇక్కడ ఏం చేశాడు, ఈ బొమ్మలో మీకు ఏమర్థమవుతుంది? ఇది అర్జునుడు, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. తేడా ఏంటి అంటే నెమలి పింఛంతోని ఇక్కడ మనం కృష్ణుడు నీల మేఘశ్యాముడు కదా, ఈ కలర్తోని మనం కృష్ణుడు అని అనుకోవచ్చు. అర్జునుడు ఏం చేశాడు, కార్పణ్య దోషం నిన్న నేర్చుకున్నాం కదా. సో నాకు వచ్చిన ఈ మోహాన్ని నువ్వు విడగొట్టు కృష్ణ, నీవే నా గురువు అని ఎంచుకున్నాడు అనమాట. ఇక్కడ మనం ఏం చేశాము, మనం అందరం కూడా శ్రీల ప్రభుపాదుల వారిని గురువుగా, కృష్ణ కాన్షియస్ ఈయన క్రింద ఉండే గురు మహారాజులందరినీ కూడా మనం గురువులాగా ఎంచుకుని మనము ముందుకెళ్తున్నాము అని అర్థం. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు 3.22లో ఏమంటున్నారో మనం చూద్దాం. మంచి శ్లోకం ఇది కూడా, మై సర్వాణి కర్మాణి. హరే కృష్ణ. చెప్పండి ఎవరైనా. లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఏది శ్లోకం చదవమంట మాతాజీ? శ్లోకం చదవండి అమ్మా. మయి సర్వాణి కర్మాణి సన్యాసాత్మ చేతస నిరాశిర్ని రమో భూత్వ యుద్ధస్వ విగత జ్వరం. మాతాజీ అక్కడక్కడ మీరు ఒక్కొక్క లెటర్ చదివారు చూడండి, అది చాలా గొప్పతనం. మనకి రాకపోతే ఒక్కొక్క లెటర్ చదివితే తప్పులు రావు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్మ చేతస నిరాశీర్ని మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరః. అలా అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాదాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరః. ఇది కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానం కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి కర్మలన్నిటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయము.
అంటే ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు సంపూర్ణ జ్ఞానాన్ని ఆర్జించుకున్నావు. ఇప్పుడు నేను ఎన్నో రకాలుగా చెప్పాను నీకు. వర్ణాశ్రమం గురించి చెప్పాను, ఎలా భక్తి చేయాలో చెప్పాను, సనాతన ధర్మం అంటే ఏంటి, స్వధర్మం అంటే ఏంటి, జ్ఞానంతో కూర్చుకొని ఎలా చెయ్యాలి అన్ని కర్మలు, ఇవన్నీ చెప్పడము. సో ఇప్పుడు మనం సరే నేను చేస్తున్నాను, నాకేం ఫలము అని నువ్వు ఆశించకు అని కృష్ణుడు ముందే చెప్పేస్తున్నాడు. మై సర్వాణి కర్మాణి, నన్ను తలుచుకొని అన్ని కర్మలు చెయ్యి, నాకు కర్మలన్నిటినీ నాకు అర్పించు, నాకు ఇచ్చేసే నువ్వు చేసినవి అన్నీ కూడా. మాంద్యము వీడు అని వీడి యుద్ధము చెయ్యి అని చెప్తున్నా. అంటే ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావు కదా, నీ జ్ఞానం వచ్చింది. సో నువ్వేమేమి పనులు చేస్తున్నావు అవన్నీ, యుద్ధం చేస్తే పాపం తగులుతుంది అని ఏదైతే అనుకున్నావో అది నాకు వదిలేసే, నీ పాపాన్ని నేను తీసుకుంటాను, ఓకే, కానీ యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. అన్నీ వదిలేసుకొని యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇది చదవండి ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వస్య అహంకార విమూఢాత్మ కర్తహాం ఇతి మన్యతే. హరి బోల్. ఇది 3.27. ఇక్కడ మీరు పక్కన బొమ్మ చూసినట్లయితే మీరు చూసారా, ఇవి మనం బద్ధజీవులం అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చూసారా ఇది. సో స్ట్రింగ్స్. హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి. సో ఇక్కడ ఇవన్నీ చూసారా, ఈ చేతుల్లో స్ట్రింగ్స్ మనకు కనిపించవు. కనిపించకుండా వీళ్ళు ఏది ఆడాలనుకున్నా భగవంతుడు ఇక్కడ తలుచుకోవాలన్నమాట. తలుచుకుంటేనే ఇవి కరెక్ట్గా మనకి లాగడము ఆడడము. మీరు ఏ పని చేసినా మీ చేతులు కాళ్ళు ఆడాలంటే భగవంతుడి యొక్క కృప మనకి ఉండాలి. హరే కృష్ణ. సో అది బద్ధజీవుల యొక్క ఇది చూపిస్తున్నారు. సో ఇక్కడ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. సో పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనమునందు నాశనము పొందుటయను ఉత్తమమైనది. సో ఈ శ్లోకం గురించి మీకు కొంచెమన్నా ఏమన్నా అర్థమైందా? పరధర్మం అంటే ఏంటి అండ్ స్వధర్మం అంటే, స్వధర్మం అంటే మనం ఎన్ని రోజు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం ఏంటి అంటే విద్యుక్త ధర్మం, మనకిచ్చిన ధర్మం, మనకిచ్చిన పని అన్నమాట. సో హౌస్ వైఫ్ పని అనుకోవచ్చు, లేదా సాఫ్ట్వేర్ పని అనుకోవచ్చు, ఏదో ఒకటి. సో ఇలా మనము స్వధర్మం చేసుకోవడమే ఉత్తమము అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. వేరే వాళ్ళ పని మనం ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు బ్రాహ్మణుల పని ఏంటి? వేదాలు వల్లించటము, పూజలు చేయటము, వ్రతాలు చేయటం, ఇవన్నీ. సో మనము అవన్నీ నేర్చేసుకొని నేనే బ్రాహ్మణ్ణి నేను చేస్తాను అని వెళ్ళిపోయి చేశారనుకోండి, ఎక్కడో ఒక దగ్గర తప్పులనేవి దొరుకుతాయి. అదేవిధంగా బ్రాహ్మణుడు ఒక మిలిటరీలో చేరి, అంటే ఇప్పుడు ప్రస్తుతం వేరే విషయము, కానీ ఒక ట్రైనింగ్ అనేది లేకుండా మిలిటరీలో చేరిపోయి నేను యుద్ధం చేస్తాను అంటే అప్పుడు రోజుల్లో బ్రాహ్మణులు అంటే వేదాలే వల్లించాలన్నమాట, పోయి యుద్ధం చేయడానికి ఉండదు. అయితే ఇక్కడ చిన్న చిన్న కథలు కూడా పంచతత్వ కథలు ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. సో అలా మామూలుగా కుక్క ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది కదా, రాత్రిపూట మొరుగుతుంది, అరుస్తుంది, దొంగలు వస్తాయి. కానీ ఒక సమయంలో ఒక చాకలివాడి కంట కుక్క గాడిద రెండు ఉండేవంట. చాకలివాడి గాడిద ఏం చేస్తుంది? బట్టలు మోస్తుంది. బట్టల మూటలు గాడిద మీద వేసుకుని వెళ్తారనమాట. పూర్వం అలా ఉండేవి, ఇప్పుడు సైకిల్స్, మోటార్ సైకిల్స్, రిక్షాలు ఏవేవో వచ్చేసాయి. సో ఆ గాడిద మీద బరువు వేసుకొని అతను చెరువు గట్టుకు వెళ్ళి అక్కడ ఉతుక్కుని మడత వేసుకొని మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ వేరే అందరికీ ఇవ్వడము అలా చేసేవాడు. కుక్కను కూడా పెంచుతున్నాడు, ఎందుకంటే రాత్రికి కావలి గాయడానికి. ఒకరోజు ఏమైపోయిందంటే గాడిదని బాగా చూసుకుంటున్నాడు ఈ చాకలివాడు యజమాని, నన్ను సరిగ్గా చూడట్లేదు అని కుక్కకి గాడిద
కుక్కను బాగా చూసుకుంటున్నాను. గాడిద కోపం వచ్చి ఊరుకుంటుందంట. సో కుక్క ఏం చేస్తుందంటే దొంగలు వస్తుంటే కూడా మొరగదు. దానికి కోపం వచ్చింది. గాడిదకి కుక్కకి ఒకరి మీద ఒకరికి చిన్నగా కోపం వచ్చి యజమాని మీద పడ్డారు ఇద్దరు. అయితే ఈ కుక్క మొరగకుండా అట్లాగే పడుకొని ఉంటుందంట. గాడిద చెప్తుందంట, నీ విద్యుత్ ధర్మం ఏంటి? దొంగలు వస్తే నువ్వు అరవాలి, నువ్వు అరుస్తావా లేదా అంటే, లేదు నాకేం తిండి పెడుతున్నాడని అంత నిన్నే చూసుకుంటున్నాడు చక్కగా అని చెప్పి కోపం వచ్చి నేనేం మొరగను, ఏమన్నా అవని అని వదిలేస్తుంది. అప్పుడు ఈ గాడిద ఏం చేస్తుంది అంటే, అయ్యో యజమాని మీద ప్రేమ ఎక్కువైపోయి పాపము ఆ గాడిద ఓండ్ర పెట్టడం అంటే ఎలా ఉంటుందో మీకు అందరికీ అర్థమైపోతుంది కదా. వే 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 అని గట్టిగా దానికి వచ్చినట్లు అరుస్తుంది. ఇప్పుడు బాగా పొద్దున్నుంచి పనిచేసి అలసిపోయి ఉన్న వాళ్ళ యొక్క యజమాని చాకలి చాలా కోపం వస్తుంది. గాడిదకి ఏమొచ్చింది, అనవసరంగా ఇలా రాత్రిపూట ఇలా అరుస్తుంది, నా నిద్రంతా పాడు చేసిందని చెప్పేసి తీసుకొచ్చేసి ఒక కర్ర తీసుకొచ్చి బెత్తంతో బాగా కొడతాడనమాట గాడిదని. నువ్వెందుకు నన్ను డిస్టర్బ్ చేసావని. అక్కడ దొంగలు వచ్చింది అవన్నీ ఏం చూసుకోడు ఆయన అంటే బాగా చితక బాధేసి పోయి మళ్ళీ పడుకుంటాడు. కుక్కకి నవ్వు వస్తుందంట, చూసావా నా పని నేను చెయ్యాలి, నీ పని నువ్వు చెయ్యాలి, ఒకరి పని ఒకరు ఇలా చేసినట్లయితే అవి ఇక్కడ మనకి ఎంత అంటే ఈ నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ ఉత్తమమైంది ఏంటంటే స్వధర్మమే చేయాలి, స్వధర్మ పాలనమే చేయాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. యాక్చువల్లీ ఈ స్టోరీ ఎప్పుడో మా చిన్నప్పుడు చదువుకున్నది, ఎవరో చెప్పింది, అలా విన్నాము. అప్పటికీ కూడా ఇలా రిలేట్ అవుతుందంటే వాళ్ళు రాయడం ఎలా రాసి ఉంటారు కదా, కవులు అంత చక్కగా కుక్కని నక్కని గాడిదని ఇలా తీసుకుని చిన్న చిన్న కథలు చాలా ఉంటాయి, బాలమిత్ర కథలు అని అట్లాంటి. సో ఇలా ఒకరి పని ఇంకొకరు చేయకూడదు అనమాట. సో ఇప్పుడు కంసాలి వాళ్ళు ఉన్నారు, కంసాలి వాళ్ళు కంసాలి పని చేసుకున్నట్లయితే వాళ్ళకి నైపుణ్యత ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అలాగే ఒక్కొక్క వృత్తి ఒక్కొక్కరికి ఉంటుంది కదా, ఆ వృత్తి దాన్ని స్వధర్మం అంటారు. ఎవరిది వాళ్ళే చేసుకోవాలి, కానీ పరధర్మాన్ని స్వీకరించడం మూలాన ఏమవుతుంది, దాంట్లో హానికరమే జరుగుతుంది. పరధర్మ పాలనము హానికరమైంది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మంలో నష్టం వచ్చినా పర్వాలేదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మీది మీరు చేయండి, మీకు ఇచ్చిన పనులు మీరు చేయండి అని అర్థం ఇక్కడ వస్తుందన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ లాస్ట్ గీకి వచ్చాము. హరే కృష్ణ. చదవడానికి ప్రయత్నం చేయండి. మనీషా మాతాజీ. సీతా మహాలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ చదవాలి మాత బలవంతముగా ఈ మొత్తం చదవండి. ఈ ఫర్ ఎనిమీ ద లస్ట్ అవన్నీ. ఈ ఫర్ ఎనిమీ ద లస్ట్ శత్రువు కామము 35-43. బలవంతముగా మనుజుడు దేనిచే పాపకర్మలకు ప్రేరేపింపబడుచున్నాడు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో మనము మనుజుడు అంటే మనం అన్నమాట, అందరు మనుషులు. ఈ పాపకర్మలు ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు పుట్టడము చంటి పాపలాగా పుడతాము, స్వచ్ఛంగా ఉంటాము, మనకి ఏమీ తెలియదు. చిన్నప్పుడు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పెరుగుతాము, తర్వాత స్కూల్కి వెళ్తాము, టీచర్. సో చుట్టూ ఏముంది అనేది మనకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు. కానీ ఈ పాపకర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ. ఎవరు చదువుతారు? మంచి శ్లోకం. కామ ఏష క్రోధ ఏష. చదవండి మాతాజీ. ప్రభుజీ మీరు చదవాలా అంటున్నారు. హ్యాండ్ రైజ్ చేస్తే మాతాజీ అడుగుతారు మిమ్మల్ని. ఎవరు మీరు? జానకిరామ ప్రభువా? అవును మాతాజీ. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మాతాజీ ఇస్తారు మీకు ఛాన్స్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం చదవాలి. చదవండి. శ్రీ భగవాను వాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. జానకిరామయ్య ప్రభు ఇప్పుడు అనువాదం చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాతాజీ.
హరే శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణము. అదే ఈ ప్రపంచమునకు సర్వమును కబలించినట్టి పాపభూయిష్ట శత్రువు. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడు పలికెను. ఏమని చెప్తున్నారు? కామయేష క్రోధయేష అంటే రజోగుణ సంపర్కం. రజోగుణం అంటే ఏంటి? సత్వగుణం అంటే సాఫ్ట్నెస్ అన్నమాట, ఎప్పుడు పూజలు చేసుకుంటూ అలా ఉండడం. రజోగుణం అంటే కొంచెం రుచికరమైన పదార్థాలు భుజించడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఆ తర్వాత అటు సత్వంలో ఉండరు, ఇటు తామస గుణంలో ఉండరు, మధ్యలో ఉంటారు అనమాట. మోస్ట్లీ క్షత్రియాల్స్ లాగా, వైశ్యాస్ లాగా అనమాట. సో వైశ్యాసు ఇటు అటు ఉంటారు. సో ఆ విధంగా సో వాళ్ళు రజోగుణానికి ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమునే దీనికి కారణము. సో రజోగుణం అంటే ఎక్కువగా రాజుల్లాగా అనమాట. సో గ్రాండ్గా ఉండాలి అనుకోవడం. సో వాళ్ళు ఏంటి, ఏదైనా కావాలనుకుంటారు వాళ్ళు. ఈ కామం చేత కట్టిపడి వేసి ఉంటారు వాళ్ళు. అది దొరకలేదనుకోని క్రోధంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మామూలుగా చిన్నపిల్లలు 10th క్లాస్ పాస్ అయిపోగానే నాకు సెల్ ఫోన్ కావాలి అని అడుగుతారు. మీ ఇంట్లో ఎలా ఉందో తెలీదు, జనరలీ చెప్తున్నాను నేను. సో అది సెల్ ఫోన్ వద్దు అని చెప్తారు పేరెంట్స్. లేదు ఇవ్వచ్చు, ఎక్కడున్నాడో కనుక్కోవడానికి అని. ఏదో కొందరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. కొందరు ఆ సెల్ ఫోన్లో డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. ఐఫోన్ అని, మామూలు ఫోన్ అని, టచ్ ప్యాడ్ అని, రకరకాలుగా ఉంటాయి. సో హైయెస్ట్ లెవెల్ పిల్లవాడు కోరుకున్నాడు అనుకోండి, దాన్ని రజోగుణం అని అంటారు. ఓకే, ఒకవేళ అది దొరకలేదు, వాళ్ళ ఫాదర్ చిన్న ఫోన్ తెచ్చిచ్చారు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిస్తే చాలా నాయనా, పలానా దగ్గర ఉన్నావు, క్లాస్ అయిపోయిందంటే నేను ఇంటికి తీసుకురావడం, ఆ మాత్రం తెలిస్తే మనకు సరిపోతుంది, పెద్ద ఫోన్ ఎందుకు అని ఫాదర్ ఇవ్వలేదనుకోండి, ఫాదర్ ఆర్ మదర్ పేరెంట్స్. సో అప్పుడు వాడికి చాలా కోపం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ కోపం ఎలా పరిగణిస్తుంది అనంటే, ఆ యొక్క క్రోధము ఎటువంటిది ఏమైనా చేయొచ్చు. సో అది ప్రపంచానికి సర్వమును కబళించినట్టు పాపభూయిష్ట శత్రువు అని అంటున్నారు. ఇప్పుడు మనం మామూలుగా మానభంగాలు జరుగుతున్నాయి, లేకపోతే తాగి తందనాలు ఆడి రోడ్డు మీద ఉండి పోలీసులో జైల్లో పట్టడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఏంటి అనంటే వాళ్ళ యొక్క కోరికలు అలా ఉన్నాయి అన్నమాట. సో ఆ కోరికలు తీర్చుకోవడం కోసము అది తీరకపోతే విపరీతమైన కోపం వాళ్ళకి వస్తుంది. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తారో మనకి తెలియదు. అందుచేత ఈ కబళించుకోవడం అనంటే ఈ పాప పనులన్నీ కూడా కోపం చేతనే వస్తాయి, కామం చేతనే వస్తాయి. సో మన యొక్క శత్రువు ఎవరు అనంటే కామము అని శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఆ కామం వల్ల నాశనం కోరుకుంటాము, అయిపోతుంది అనమాట అది. ఇవన్నీ కూడా రజోగుణం వల్ల వస్తాయి అని కూడా చెప్తున్నాడు. అర్జున, రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణము. కామం అంటే కోరిక. ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? రజోగుణ సంపర్కము అంటే మనలో రజోగుణము ఉద్భవిస్తుంది ఎప్పుడు? పక్క వాళ్ళని చూసినప్పుడు, ఎదురు వాళ్ళని చూసినప్పుడు. ఓకే, సో తదుపరి అది ఎప్పుడైతే ఆ కామం తీరలేదో, ఆ కోరిక తీరలేదో, క్రోధం అనేది వస్తుంది. కామ ఏష క్రోధ ఏష. సో అది రజోగుణ సముద్భవ. రజోగుణం నుంచి కామం వచ్చింది, కామం నుంచి క్రోధం వచ్చేసింది, దానికి కారణం అన్నమాట. సో ఈ ప్రపంచాన్నంతా కూడా కబళించేస్తుంది అంటే మంచిపోయి చెడు వస్తుంది అని చెప్తున్నాడు. సో కృష్ణుడి కోసం ప్రత్యేకంగా పని చేయాలని మరియు ఇతరులు అదే విధంగా చేయడం నేర్పాలని సిఫార్సు చేస్తుంది. నీ కర్మలు అంటే అది పోవాలి, ఆ కామము కర్మ అంతా పోవాలంటే ఇలా చెయ్యమని చెప్తున్నాడు. నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించు. కృష్ణుని గూర్చి పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, యజమానత్వాన్ని ఆశించకుండా పనులు చేసుకోమని చెప్తున్నారనమాట. సో ఇంతకుముందు శ్లోకంలో కూడా అదే చెప్పాడు.
ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ మీరు చేసే విద్యకు ధర్మాలన్నీ కూడా నాకు ఇచ్చేయండి, దాంట్లో చిన్న చిన్న పాపాలు ఉంటే అవన్నీ నేను పోగొడతాను, కానీ నన్ను నమ్ముకొని ఉండండి అని చెప్తున్నాను. సో కామం యొక్క వివిధ దశలు ఇక్కడ చూపిస్తున్నారు. కామం ఎలా ఉంటుంది అంటే పొగతో కప్పబడిన అగ్ని. ఇక్కడ అగ్నిలాగా లోపల అంత వేడిగా అంటే అంత బలిష్టంగా ఉంటుందంట మనకి కోరిక, ఎలాగైనా ఇది కావాలి అని. కానీ అది బయటపడకుండా ఈ పొగ చేత కప్పబడి ఉంటుంది అనమాట, కప్పుకొని ఉంటుంది. ఎప్పుడైతే పొగ వెళ్ళిపోతుందో ఇది బయటకు వస్తుంది. లేదా ఈ పొగ చేత మెల్లగా అణిగిపోవచ్చు కూడా. ఎలా అణిగిపోతుంది? కృష్ణనామాన్ని తలుచుకుంటే. ఇక్కడ దుమ్ముతో కప్పబడిన అద్దం. ఇక్కడ అద్దంలో ఒక ఆవిడ చూసుకుంటున్నారు, ఒక వ్యక్తి. సో స్పష్టంగా కనిపించట్లేదు అనమాట. ఆ దుమ్ము చేతో దర్పణ మార్జనం అనమాట. మన హార్ట్ కూడా అట్లాగే దుమ్ముతో నిండిపోయింది అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. సో అది అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ మార్జనం తుడిచేస్తామో అప్పుడు క్లారిటీ వస్తుంది. కానీ కామం అనేది ఎప్పుడు కప్పి ఉంచుతుంది, క్లారిటీ రానివ్వదు. నెక్స్ట్ మావి చేత కప్పబడిన గర్భము. ఈ గర్భం చుట్టూ మాయ చూస్తున్నారు కదా. ఈ మాయని మనం ఏమి ఉపయోగం ఉండదు. కాకపోతే ఈ అంబలికల్ కార్డ్ ఇది ఉంది కదా, ఈ మాయ నుండి ఆహారం అనేది పిల్లవాడికి వస్తూ ఉంటుంది గర్భంలో. అందుచేత ఇక్కడ కట్ చేసేసి ఆ పిల్లవాడిని మాయని సెపరేట్ చేసి మాయని పారేస్తారు అన్నమాట. కానీ అటువంటి మాయను అక్కడ పారేసినా కానీ ఇక్కడ మనకి ఎన్నో రకాల మాయలు ఉన్నాయి, అట్రాక్షన్స్ అన్నమాట. దానివల్ల మనము పడిపోతూ ఉంటాం భక్తి నుండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఇంద్రియాలు ఏంటి అనేది చెప్తున్నారనమాట. హరే కృష్ణ అని ఇది ఒక రివిజన్ లాగా అనమాట. 2.42. హరే కృష్ణ చదవండి. హేమలత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనస్సస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చదివారు. నెక్స్ట్ హరే కృష్ణ అనువాదం చదవమంటారా? నేనే మీరు కాదు, నెక్స్ట్ వాళ్ళు. నెక్స్ట్ బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జడ పదార్థము కన్నాను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కన్నాను మనస్సు ఉత్తమము, మనస్సు కన్నాను బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కన్నాను ఆత్మ అత్యంత ఉత్తమము. హరి బోల్. ఇది చదవండి మాతాజీ, ఇక్కడ స్టెప్స్ చదవండి. ఇంద్రియ భోగ వస్తువులు, అక్కడ వస్తువులు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఇంద్రియముల గురించి చెప్తున్నారనమాట. ఇంద్రియాలంటే మనం ఇంతకుముందు చదువుకున్నాం 2వ అధ్యాయంలో. ఏంటి అంటే కళ్ళు, ముక్కు, చెవులు, అవన్నీ కూడా. సో ఇక్కడ జడ పదార్థము అంటున్నారు. మీకు ఏమన్నా తెలుసా? మనం ఒక పదార్థం మీకు తెలుసా? మ్యాటర్. మన జీవి ఉంటే జీవులు అంటారు, జీవి లేకపోతే దాన్ని జడ పదార్థము అని అంటారు. జడ పదార్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రకృతిలో చూసినట్లయితే కొండలు, గుట్టలు, రాళ్ళు, మాతాజీ మాతాజీ కదలేనట్టివి అంటే చెట్లు, చీమలు కూడా వస్తాయి, అవి కాదు. జడ పదార్థం అంటే జీవము లేనివి. హరే కృష్ణ. ఓకే. సో జీవం లేకుండా అలా అక్కడ పడుంది, ఒక రాయి పడుంది, ఒక కొండ పడుంది. 10 ఏళ్ల కిందట వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను, అది అట్లాగే ఉంది. వానకి ఎండకి తడుస్తూ అలా ఉండిపోయింది అనమాట. కాకపోతే అది చిన్నగా అవ్వచ్చు, పెద్దగా అయితే అవ్వదు, కానీ చిన్నగా అయ్యే ఛాన్స్ ఉంది, భూమిలో కలిసిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఏమని చెప్పుకున్నాము, ఈ ప్రపంచం అంతా కూడా, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అశాశ్వతం అని చెప్పాము. సో ఎంత రాయి అయినా ఏదైనా వర్షం నీటికి నెమ్మదిగా చిన్నగా ఇరోషన్ అంటారు దాన్ని, సో అలా కరిగి మట్టి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ జడ పదార్థము అస్సలు దాన్ని ఇప్పుడు మనం ఒక తలుపునో కుర్చీనో దెబ్బ తగిలిందని కొట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకే దెబ్బ తగులుతుంది, అవునా? అంటే జీవము లేనిది.
దానికన్నా ఇంద్రియములు ఉత్తమములు అని అంటున్నారు. ఇంద్రియాలు అంటే కదిలేవి అన్నమాట. అంటే ఏదో ఒక చలనం ఉంటుంది ఇంద్రియంలో, ఇది కావాలి అది కావాలి అనేది ఉంటుంది. కళ్ళు, ముక్కు, చెవులు ఇవి ఉత్తమం. అంటే జడ పదార్థం ఏది పని చేయకుండా ఉండేదానికంటే ఇంద్రియాలు ఉత్తమలు అని చెప్తున్నారు. సో ఇంద్రియముల కంటే మనస్సు ఉత్తమము అంట. ఎందుకు? మనస్సు ఎక్కడంటే అక్కడ పరిగెత్తేసేయచ్చు కదా. ఇప్పుడు మనం ప్రేయర్ చేసేటప్పుడు ఒక్కోసారి మనకి వృందావన్ గుర్తొచ్చింది అనుకోండి, వృందావన్ కృష్ణుడు బలరాముడు గుర్తొచ్చారు, సడన్ గా మాయాపూర్ వెళ్ళిపోతాం అష్టసకుల్ని చూసుకోవడానికి. అంటే మనసు ఎంత వేగం అంటే అర్జునుడు ఏం చెప్తాడు కృష్ణుడికి అంటే, నేను ఈ మనస్సును అస్సలు కంట్రోల్ చేయలేను, గాలినైనా కంట్రోల్, గాలిని మనం కంట్రోల్ చేయగలమా? హరే కృష్ణ. లేదు మాతాజీ, నో మాతాజీ, కంట్రోల్ చేయలేం, కానీ కొంతవరకు బుడగల్లో బెలూన్స్ లో వాటిలో గాలి నింపుతాం కదా. సో కొంతవరకు టైర్స్ లో గాలి నింపుకోవడం, గాలి పీల్చుకోవడం ఇది ఓకే, అది. సో గాలి ఎంత వేగమో గాలినైనా నేను ఆపగలను, కానీ ఈ మనస్సుని నేను ఆపలేను, కంట్రోల్ చేయలేను కృష్ణ అని అంటాడంట. సో ఆ మనస్సు ఎంత చంచలమైందంటే ఇటు అటు చాలా స్పీడ్ అన్నమాట. సో మనస్సు కన్నా బుద్ధి మరింత ఉత్తమము అని చెప్తున్నారు. అండ్ బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము. సో ఇక్కడ ఇంద్రియ భోగ వస్తువులు, ఇందాకటి నుండి నేను ఒక సెల్ ఫోన్ అని అవి ఇవి ఉదాహరణ చెప్తున్నాను కదా. అంటే ఈ భోగ వస్తువులు చూసినంతనే మనకి కామం పెరుగుతుంది, కోరిక పెరుగుతుంది. ఇంద్రియాలు ఏం చేసాయి? భోగ వస్తువుల్ని చూసాయి అన్నమాట. చూసినప్పుడు తీసుకో తీసుకో పర్వాలేదు, ఈ ఒక్కసారికి అప్పు చేసినా పర్వాలేదు, ఈఎంఐ కట్టుకోవచ్చు, అవి అని ఇంద్రియాలు కోరికని రేకెత్తిస్తుంటాయి. అప్పుడు మనస్సు ఇంద్రియాల యొక్క మాట వినింది అనుకోండి, ఏమవుతుంది? నిర్వాసనమే అవుతుంది అన్నమాట. ఇక్కడ మనము కామము అని చెప్పాము, ఆ కామం, ఆ యొక్క కోరిక భగవంతుడి మీద ఉందనుకోండి, ఇంద్రియాలు భగవంతుడిని పూజ చేయండి, ప్రేరేపించండి అని మనస్సు చెప్తే మనస్సుకి నచ్చదు. మనస్సుకి ఎప్పుడు మంచి విషయాలు నచ్చవు. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా బుద్ధి కంట్రోల్ చేస్తుంది మనస్సుని. ఓకే, సో ఈ బుద్ధి అనేది ఎప్పుడు మంచిగా పెట్టుకోవాలంటే భక్తి చెయ్యాలన్నమాట. ఈ బుద్ధియే మనస్సుని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే మనస్సు చంచలం, ఎటైనా పరిగెత్తి వేగంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో బుద్ధి మీద ఆత్మ ఇంకా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ఆత్మకి ఏంటి? ఆత్మకి అసలు ఏమీ తెలియదు, కానీ ఆత్మ ఉత్తమం అని ఎందుకు అంటున్నారంటే, నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు ప్రతి ఒక్క కణంలో కూడా ఆత్మ ఉంటేనే జీవాత్మ, జీవి ఉండగలుగుతాడు. ఎక్కడైనా ఆత్మ లేదు అంటే ఆ జీవి లేదు. జీవి లేనప్పుడు బుద్ధి ఉండి ఏమవుతుంది? మనసు ఉండి ఏమవుతుంది? ఇంద్రియాలు ఉండి ఏమవుతాయి? భోగ వస్తువులు. ఒక డెడ్ బాడీ ఉంది ఆత్మ లేకుండా, ఆ డెడ్ బాడీకి ఏదైనా కోరిక కలుగుతుందా? నాకు ఒక ఫోన్ కావాలి, ఒక కార్ కావాలి, ఇల్లు కావాలని ఏమన్నా ఉంటుందా వాళ్ళకి? ఏముండదు. సో అందుచేత ఆత్మ గొప్పది. ఆత్మ కంటే బుద్ధి కొంచెం తక్కువ, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మ అన్నిటికంటే గొప్పది అని చెప్పడం జరిగిందనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ వెళ్దాము. ఇక్కడ మళ్ళీ అదే బొమ్మలు మనకి చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఇంద్రియాలు అని అంటే ఇక్కడ చూసారా, కన్ను, ఇక్కడ ముక్కు, ఇక్కడ నోరు, ఇక్కడ చెవి, ఇక్కడ చేతులు, ఇది రుచి, నాలికలు. సో ఇవన్నీ ఇంద్రియాలు అన్నమాట. సో ఈ ఇంద్రియాలన్నీ ఏం చేస్తున్నాయి? ఈ కళ్ళతోని నేను అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూశాను, నాకు అది కావాలి అనిపిస్తుంది. ఈ ముక్కుతోని ఏదో మంచి వాసన చూసారు రెస్టారెంట్లో, ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది. నిషేధమైన ఫుడ్ కూడా తినాలనిపిస్తుంది. నోరు, నాలిక అన్నమాట, టేస్ట్. తర్వాత చెవులోంచి ఏదో విన్నారు, అక్కడ డిస్కౌంట్లు ఇస్తున్నారంట 50%, పరిగెత్తుదాం. ఓకే, సో ఇక్కడ చేతులు ఏం చేస్తాయి? మనకి షాప్కి వెళ్ళగానే ఈ చీరలు ఆ చీరలు, అయ్యో కృష్ణుడికి ఈ డ్రెస్ బాగుంటుంది, ఇది కొందాం అనుకునేది మంచిది, కానీ అది కాకుండా మనమే ఆస్వాదిద్దాం అనుకునేది కామం, అటువంటి కోరిక అవుతుంది అనమాట. తర్వాత ఇది నాలిక అన్నమాట. నోరు నాలిక ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట, అది రుచిని చూపిస్తాయి అన్నమాట. రైట్.
సో ఇక్కడ మనస్సు అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ కళ్ళాలు ఉన్నాయి చూసారా, కోరికలు గుర్రాలు లాంటివి అంటారు, పరిగెడుతుంటాయి ఎప్పుడు. సో ఈ కళ్ళాలన్నీ కూడా మనస్సుని బుద్ధి కంట్రోల్ చేస్తుంది. సో ఈ బుద్ధి కంట్రోల్ చేసినప్పుడు జీవాత్మ ఇక్కడ సంతోషిస్తాడు అనమాట. మంచి బుద్ధి ఉన్నప్పుడు జీవాత్మ సంతోషిస్తాడు. చెడు బుద్ధులు ఉన్నప్పుడు జీవాత్మలో ఏముంది, పక్కనే పరమాత్మ ఉంటాడు, ఆ పరమాత్మ లెక్కలు రాస్తూ ఉంటాడు అనమాట. మనం చేసిన తప్పులన్నీ కూడా లెక్కలు రాయబడి ఆ కర్మ ఎలా ఉంది అలా మనకి జీవితం అనేది నెక్స్ట్ జన్మలో మనకి వస్తుంది. సో ఇక్కడ ఈ శత్రువుని ఎక్కడ కనుక్కోవాలి, ఎలా ఓడించాలి. ఆ శత్రువు అన్ని ఎవరిని శత్రువు అన్నారు, మనకి కామాన్ని శత్రువు అన్నారు. సో ఇక్కడ ఇంద్రియాల్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటే నియమిత పద్ధతులు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చక్కగా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంది. అంటే ఒక సమయం తీసుకుందనమాట. తీసుకుని ఇక్కడ మెడిటేషన్ మనం ఎలా అయితే జపం చేస్తామో ఆ రకంగా. సో మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది నెక్స్ట్ వచ్చేసి బుద్ధి. బుద్ధి మనం కంట్రోల్లో ఉండాలంటే ఇక్కడ చూడండి, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలన్నమాట. సో ఈ పుస్తకంలో మనం చదివినట్లయితే భగవంతుడు కొన్ని నిర్దేశక ఎలా మార్గదర్శనం చూపించాడు మనకి. ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి, ఇలా వెళ్తే భగవంతుడిని చేరుకుంటారు, ఇలా వెళ్తే పాపకర్మలు అవన్నీ కూడా అని చెప్పారన్నమాట. సో ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని జపం చేత, పుస్తకాలు చదవడం చేత, లేదా ఈ మెడిటేషన్ అంటే యోగా చేసుకోవడం వల్ల. నెక్స్ట్ కామ నివాస స్థానాలంట. ఈ కామం అనేది ఒక ఎనిమి మనకి. ఈ ఎనిమి ఎక్కడ ఉంటుంది, ఇంద్రియాల్లో ఉంటుంది, మనస్సులో ఉంటుంది. బుద్ధి కంట్రోల్ చేయలేకపోతే అన్కంట్రోల్ అయిపోయినప్పుడు కామం బయటకు వస్తుంది. కామ నియంత్రణ ఎక్కడ ఉంటుంది, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక బుద్ధి, ఆధ్యాత్మిక బలం అన్నమాట. సో ఆధ్యాత్మిక బలం మనకు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు మనం ఒక గురువుని ఆచరించి ఈ రకంగా వెళ్ళడానికి అది వస్తుంది. సో ఇక్కడ జీవితంలో ఎటువంటి పాఠం నేర్చుకున్నామో ఒకరు చదవండి, ఎవరైనా ఒకరు. హరే కృష్ణ. మనీషా మీరు చదివేయండి. ఓకే మాతాజీ. జీవిత పాఠం. ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కామాన్ని జయించండి. మనస్సును హరినామ జపం చేయడంలో మరియు భగవద్గీత చదవడంలో నిమగ్నం చేయాలి. హరి బోల్. థ్యాంక్ యూ. ఇప్పుడు సమీక్ష వచ్చేసింది. సో ఈ సమీక్షలో మనం ఏమేమి చదువుకున్నాము, లైక్ ఏమనుకున్నాం, TREE ట్రీ, అధ్యాయం 3. ఆ యొక్క పేరు కర్మయోగం, యగం అని రాశారు, కర్మయోగం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నలుగురిని తీసుకోండి. మనీషా మాతాజీ. ఎస్ మాతాజీ. చదవడం స్టార్ట్ చేయండి. ఇందు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. టీ ఫర్ త్యాగం, నిజమైన వైరాగ్యం, కపట వైరాగ్యం, స్వాధీనత నుండి వైరాగ్యం, ప్రవృత్తిని ఆస్వాదించకుండా, నిర్లిప్తత, కర్మ చేయకుండా ఉండటం కాదు, విష్ణువుని సంతృప్తి పరచటం. హరి బోల్. థ్యాంక్ యూ. ఆర్ నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రణ కార్యకలాపాలు, పాపాత్మకమైనది, పాపము మరియు భక్తి లేనిది, కర్మకాండ, కర్మ మరియు పాపం లేనిది. 4 కర్మయోగ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ అరుణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపరీ, ఆదర్శప్రాయమైనది, ఎవరిని అనుసరించాలి, ఎలా నడిపించాలి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ. ఈ ఫర్ ఎనిమీ లస్ట్, శత్రువు కామము.
ఇవి ఈ చదవండి. కర్మయోగం ప్రేమ ప్రేమ మరియు మరియు కామము యొక్క వివిధ దశలు. ఈ శత్రువును ఎక్కడ ఉన్నాడో కనుగొని ఓడించాలి. కోపాన్ని మనం మన స్నేహితుడిగా ఎలా చేసుకోవాలి? హరే కృష్ణ. కోపాన్ని స్నేహితుడిలాగా ఎలా చేసుకోవాలి? హరే కృష్ణ. సమాధానం ఉందా? జపం చేయడం. జపం చేసుకోవాలి, భగవద్గీత చదువుకోవాలి. ఈ రెండే ఆన్సర్స్. ఓకే. రాధాకృష్ణ గతిర్మమ అనుకోవాలి, మీరే మా గతి. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఈ శ్లోకం నిన్న చదివాము. రోజు చదువుకుంటే తర్వాత మనకి చక్కగా వచ్చేస్తుంది. ఫస్ట్ హరే కృష్ణ మహామంత్రం ఉంది, ఆ తర్వాత శ్లోకం ఉంది. మీరు చదవండి, ఒక్కరు చదవండి. మాతాజీ హ్యాండ్ రేస్ ఎవరిది లేదు. ఇప్పుడు వచ్చింది. మనీషా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు మాతాజీ ఫస్ట్. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ హరే చదవండి. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశకం నామం కలికల్మషానాశకం నాతః పరితరోపాయ సర్వవేదేషు దృశ్యతే. అన్ని వేద సాహిత్యాలలో వెతికిన తర్వాత ఈ యుగానికి హరే కృష్ణ మహామంత్ర జపం కంటే అత్యుత్తమ యోగ ప్రక్రియను కనుగొనలేము. కలి సంతరణ ఉపనిషత్తు. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో హరే కృష్ణ కృష్ణుడు. ఇంకొకటి రావాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క అధ్యాయంలో రకరకాలుగా ఉంటాయి. దేన్ని దానికే ఇంట్రెస్ట్. సెకండ్ది ఎంతో ఇంట్రెస్టింగ్ అనిపించింది, థర్డ్ది ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ అలా వెళ్తూ ఉంటే కొత్తగా కూడా ఉంటుంది. అసలు చెప్పిన దాన్ని నాకే కొత్తగా ఉంది, రెండోసారి చెప్తున్నాను. అండ్ వినడము 3-4 సార్లు విన్నాను, ఇంకెక్కువే విని ఉంటాను. అయినా కానీ కొత్తగా ఉంది మళ్ళీ కూడా. సో మీకేమనిపిస్తుంది? మీరు చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. టైం అయితే బాగానే అయింది, 12:30 దాటింది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉమామాతాజీ చెప్పండి, ఏమనిపించింది? ఏమన్నా అర్థమైందా? క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఈరోజు ఏంటంటే మనము కోపాన్ని జయించాలి. కోపాన్ని జయించుకోవాలన్నమాట. కోపాన్ని జయించుకోవడం అంటే ఆ ఎనిమినే తీసేయడం. రైట్. అయితే ఇంతకుముందు కూడా ఒక శ్లోకంలో భయానికే భయపెడుతుంది మహామంత్రం అని చెప్తారు కదా, అలా భగవంతుడిని తలుచుకుంటే మన కోపం అనేది బాగా అణిగిపోతుంది. హరిబోల్ మాతాజీ, మీరు ఒక విషయం నేర్చుకున్నారంటే చాలా చాలా అభివృద్ధిలోనికి వస్తున్నారు భక్తులు. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కొంచెం అమ్మా, వరుసగా నేను పిలుస్తాను, కొంచెం ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. కృతజ్ఞతలు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి గురించి బాగా అర్థమయ్యేటట్టు వివరించినందుకు కృతజ్ఞతలు మాతాజీ. ఇంద్రియాల్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అని అంటే పూజ చేయడం, మన చేతుల ద్వారా పూజ చేయడం, గుడికి వెళ్ళడం కాళ్ళ ద్వారా, ఇట్లా అన్ని మన ఇంద్రియాలను ఉపయోగించుకునేటట్టు చెప్పారు. ఇంకా మనసు ఏమో వాయువు కంటే వేగం కాబట్టి మనసుని మాయాపూరు, పూరి జగన్నాథ రథయాత్ర అంటే బృందావనం దగ్గర ఆయన విగ్రహాలు చూడడం, అట్లా మనసు పోయేటట్టు అని చెప్పారు. ఇంకా బుద్ధి అని అంటే మన అది భగవద్గీత చదవడం, జపం చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తే మన ఆత్మ కంట్రోల్ చేస్తుంది బుద్ధిని. చాలా వివరంగా చెప్పారు. కృతజ్ఞతలు మాతాజీ. హరి బోల్. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సవిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. వైరాగ్యం మనం ఎట్లా వదులుచుకోవాలి అంటే దేవుడి గురించి ఆలోచించాలి, ఎప్పటికీ దేవుడికి పూజ చేసుకోవాలి,
మన అది ఏమంటారు మన ఆధ్యాత్మిక దాంట్లో ఉన్న వైరాగ్యం అంటే భౌతికంలో ఉన్న వైరాగ్యం వదిలేసి ఆధ్యాత్మికం చూసుకుంటే బాగుంటది. ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించాలి. హరికృష్ణ మహామంత్రం చేసేటప్పుడు వేరే భౌతికది ఆలోచించక దేవుణ్ణి ఆలోచించుకొని మనం ప్రసాదం ఎట్లా చేయాలి, అలంకరణ ఎట్లా చేయాలి, గుడిలో దేవుడు ఎట్లా ఉంటారు అది ఆలోచన చేస్తుంటే మన జపం కూడా కొంచెం మంచి ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అని తెలిసింది మాతాజీ. ఇవాళ నేను ఫస్ట్ టైం జాయిన్ అయినాను మీ క్లాస్. చాలా మంచిగా అనిపించింది మాతాజీ. మీరు తెలుగులో చెప్తారు, అన్ని నేను మరాఠీలో రాసుకుంటాను. పర్వాలేదమ్మా, మీరు అర్థం చూసుకోవడం కావాలి, భాష ముఖ్యం కాదు ఇక్కడ. అదే మాతాజీ, ఇది కలి సంస్కరణ ఉపనిషద నుంచి లాస్ట్ కి ఏమో శ్లోకం ఉండే కదా, అది నాకు ఒకసారి పర్సనల్ గా పెట్టండి మాతాజీ మీరు. ఓకే, ఇప్పుడు రాసుకోలేకపోయారు తొందరగా. పర్లేదమ్మా, ఇట్లాంటివి రాసుకోలేరు, ఫోటో తీసేసుకోవాలి వెంటనే. ఫోటో తీసుకుని హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దేవి మాతాజీ. కృష్ణ మాతాజీ. ఎవరి హరే కృష్ణ మాతాజీ, ఎవరు విద్యుత్ ధర్మాలు వాళ్ళు పాటించాలి మాతాజీ, ఇందులో తెలుసుకున్నది. ఆ స్టోరీ నచ్చినట్టుంది మీకు, రైట్? స్టోరీ అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా మాతాజీ, ఎవరు చేయాల్సిన వృత్తి వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు ఏ జీవితంలో బ్రాహ్మణ్ చేయాల్సింది బ్రాహ్మణ్ చేయాలి, వైశ్య చేయాల్సిన వైశ్య, ఏది కాకుండా నేను చేస్తాను, నేను షాప్ పెట్టుకోగలను, నేను చెందగలను అన్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు అనేది తయారైపోయారు మాతాజీ. ఎదురు వాళ్ళకి కూడా ఈ పని అనేది ఎవరికి కల్పించలేకపోతున్నాము, ఏది లేకుండా పోయింది. అదే చెయ్యాలి అన్న తత్వంతో ఉండిపోతున్నారు. రేపు పొద్దున మన పిల్లలకు కూడా అందరూ జాబులే చేయాలి, అందరూ ఇదే చెయ్యాలి ఏంటి అనేది ఇది లేకుండా అయిపోయింది అన్నట్టుగా ఎవరు విద్యుత్ ధర్మం వాళ్ళ పాటిస్తే, పేరెంట్ అయినా మదర్ అయినా అంతే కదా మాతాజీ. ఇప్పుడు వాళ్ళు నేనే జాబ్ చేసేయాలి, హస్బెండ్ ఏ వృత్తిలో ఎవరు పెట్టాలో వాళ్ళు కృష్ణుడు చేయాల్సింది చేశాడు కాబట్టి మనం కూడా అంతే కదా మాతాజీ. మన భర్తను మనం ఎలా చూసుకుంటే తల్లి కూడా, సో వైఫ్ కూడా అలానే, భార్య కూడా అలాగే ఆచరిస్తుంది అన్నట్టుగానే ఉంటది. అది ఆలోచించట్లేదు. చాలా కరెక్ట్ చెప్పారు మీరు. మనం అసలు ఎందుకు ఉద్యోగాలు చేయాలి ఆడవాళ్ళు, అత్యవసరం అనుకుంటే అది వేరే విషయం, కానీ చెయ్యాలి అనేది ఒక రూల్ పెట్టుకున్నారు. అది ఎంత తప్పు అనేది శాస్త్రాలు చదివితేనే అర్థమవుతుంది. ఒకవేళ అందరూ గృహిణీలు అయ్యుంటే మనకి 300, 400, 1000 కంటే ఎక్కువ వచ్చేవాళ్ళు ఈ క్లాస్కి. ఆల్ జాబ్ గోవర్స్. సో వెళ్తున్నారు కాబట్టి శాస్త్రాన్ని అనుసరించడం అంటే సరిపోదన్నమాట. అత్యాస 1,00,000కి సరిపోదు, ఇద్దరు వెళ్తే 2 లక్షలు వస్తాయి. విచ్చలవిడిగా ఉండొచ్చు. ఈ విచ్చలవిడితనం అంటే వాళ్ళకి తప్పులు అని వాళ్ళకి తెలియట్లేదు. హరే కృష్ణ. అవునవును, చెయ్యకూడదని కాదు మాతాజీ, ఎంత అనేది అది చేసుకోవాలి అంతేగాని నేను హద్దులు దాటి చేస్తాను అనేది ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ అలానే ఉంది కదా మాతాజీ. కరెక్ట్. బాగా అర్థం చేసుకున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరందరూ కూడా మంచి అవగాహనతో వింటున్నారు, చక్కగా అర్థం చేసుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వీ విల్ ఎండ్ ద ప్రోగ్రామ్. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమదేసి భక్తి వేదాంత స్వామి महाराज श्रील प्रभुपाद की जय. जय पताका स्वामी की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय. श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा, श्री राधा मदन मोहन की जय. राधा गोपीनाथ की जय. राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. जगन्नाथ बलदेव सुभद्रा मई की जय. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Thank you all so much. Chalo. Hare Krishna Mataji. ధన్యవాద్ కన్నా. Thank you all so much. Hare Krishna Mataji. ధన్యవాద్ కన్నా. हरि बोल माताजी. हरि बोल माताजी. थैंक यू माताजी. Thank you. Hare Krishna. Thank you all so much.